తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కృష్ణ ఒక కారులో బయలుదేరాం. రెండో కారులో మధు, మామి, మొదలియార్ గారు, మిగతా వాళ్ళు ఎక్కారు. మామి మమ్మల్ని రాత్రికి భోజనానికి రమ్మనమని మరీ చెప్పింది. కృష్ణ ఇప్పుడు కాదని ఇంకోసారి తప్పక వస్తామని నచ్చ చెప్పాడు. మామి వెళ్లే ముందు నా చెవిలో రహస్యంగా, అమ్మణి, ప్రస్తుతానికి నీ మొగుడికి డబ్బు దస్కం లేదని, మీ అమ్మ ఎగిరిపడినా ఆ తర్వాత అతని బుద్ధి వ్యక్తిత్వం చూసి రాజీపడక మానదు. నీ పక్కన నిలబడితే మన్మధుడిలా ఉన్నాడు. ఇంత మంచివాడిని నేనెక్కడా చూడలేదు. త్వరగా మనవడినో మనవరాలినో కనిచెయ్యి, ఆవిడే దారికి వస్తుంది అంది. ఛీ పో మామి అన్నాను. చూస్తుండు, నా మాటలు నిజమైనాయని ఒకరోజు నువ్వే నాకు వచ్చి చెబుతావు. మేం వెళ్లే ముందు ఒకసారి మళ్ళీ కనిపించేలా వాగ్దానం తీసుకుంది మామి. కార్లు కదిలాయి. కారు మా ఇల్లు సమీపిస్తుంటే అవ్యక్తమైన భయంతో నా గుండెలు చుట్టుకుపోసాగినాయి. ఇల్లు దగ్గర అవుతుండగా కృష్ణ నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నా అరచేయి తడిగా తగలటంతో దాన్ని ఎత్తి చూస్తూ, బాప్రే ఎంత చెమట, ఇదంతా భయమే అన్నాడు. ఆశ్చర్యంగా నేను నవ్వబోయాను, కానీ నవ్వు రాలేదు. నిజంగా మా అమ్మ అంటే నాకెంత భయమో మొదటిసారిగా తెలిసినట్టుగా ఉంది. వాకిట ముందు చాలా కార్లు ఆగి ఉన్నాయి. గేటు మీద తోరణంలా కట్టిన దీపాలు. ఒకసారి ఆకుపచ్చ రంగులో సుస్వాగతం అని, ఇంకోసారి ఎరుపు రంగులో వెల్కమ్ అని మారి వెలుగుతున్నాయి. చాలామంది వచ్చినట్టుగా సందడిగా కోలాహలంగా ఉంది. కృష్ణ కారులో నుంచి దిగాడు. నేను వెంటనే దిగలేదు. నాకు చెయ్యి అందించాడు. నేను దిగడానికి ఇష్టపడినట్టుగా జంకుగా భయంగా చూశాను. కృష్ణ లోపలికి వంగి తగ్గు స్వరంతో, అనవసరంగా భయపడే వాళ్ళంటే నాకు చెడ్డ విసుగు తెలుసా అన్నాడు. ఆ మాటలు నా మీద మంత్రంలా పనిచేసినాయి. రోషం లాంటిది వచ్చింది. అతను అందిస్తున్న చెయ్యి తోసేసి చప్పున క్రిందకు దిగాను. కృష్ణ నా చిటికెన వేలు పట్టుకున్నాడు. మేం షామియానాలో అడుగు పెడుతుంటే అక్కడ బ్యాండ్ వాళ్ళు కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్న బాయ్స్ మమ్మల్ని విచిత్రంగా చూడసాగారు. మమ్మల్ని మొట్టమొదట చూసిన వ్యక్తి స్వీటీ, తర్వాత డ్రైవర్, ఆ తర్వాత తాయారమ్మ. ముగ్గురు ఒకరి వెనుక ఒకరు భూతాలు తరుముకొస్తున్నట్లు లోపలికి పరిగెత్తారు. మేము షామియానాలోంచి నడిచి లోపలికి వెళ్ళాం. పందిరి క్రింద ఉన్నవాళ్ళు తెల్లబోయినట్టు చూస్తున్నారు. కొంతమంది అర్థం కానట్టు ప్రశ్నార్థకంగా పక్కవాళ్ల వైపు తిరుగుతున్నారు. ఇంకా కొంతమంది కుతూహలంగా చూడమన్నట్టు పక్కవాళ్ల భుజాలను చేతులతో గిల్లుతున్నారు. నేను కావాలనే వాళ్ళందరి వైపు ధైర్యంగా చూశాను. నేను కృష్ణ మెట్లెక్కి హాల్లోకి వచ్చాం. అప్పటికే వెంట కక్కి, తాయారమ్మ, స్వీటీ వాళ్ళు రాగా పరిగెత్తుకుంటూ వచ్చిన అమ్మ మమ్మల్ని చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయింది. మెళ్ళో దండలతో, పెళ్లి ముస్తాబులతో చెయ్యి కలుపుకొని వచ్చిన మమ్మల్ని చూడగానే మతిపోయింది. ఆయనలా నిలబడిపోయింది. ఆవిడ చూపు కృష్ణ మీద నిలిచింది. నువ్వు ఆ పైన మాట్లాడడానికి సాధ్యం కాని దానిలా గబగబా ఊపిరి పీలుస్తూ నిలబడింది. ఈ కబురు తెలిసింది కాబోలు. ఎక్కడో ఉన్న నాన్నగారు, ఆయన వెంట బాబాయి, సారథి, ఇంకెవరో గబగబా అక్కడికి వచ్చారు. కృష్ణ నాన్నగారిని చూడగానే అన్నాడు, మావయ్య, నేను మీనాని పెళ్లి చేసుకున్నాను. నాన్నగారు తన కళ్ళని తాను నమ్మలేనట్టు, దిగ్భ్రాంతి చెందినట్టు చూస్తున్నారు. అక్కడంతమంది నిలబడినా అంతటా అతి విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎలాంటి జంకు బొంకు తడబాటు లేకుండా కృష్ణస్వరం మృదు గంభీరంగా వినిపించింది. మామయ్య, మేం పెళ్లి చేసుకున్నాం. ఈ రాత్రికి ఊరు వెళ్ళిపోతున్నాం. మీ ఆశీస్సుల కోసం వచ్చాం. మా అమ్మకి గాని మీకు గాని ముందుగా తెలిస్తే ఈ పెళ్లి జరగనివ్వరనే భయంతో ఇలా రహస్యంగా చేసుకోవాల్సి వచ్చింది. అతని ధైర్యానికి నేను విస్తుపోయాను. అబద్ధం! ఒక్కసారిగా అరిచిన అమ్మ చటుక్కున 2 అడుగులు ముందుకు వేసి నా చెయ్యి పట్టి తన దగ్గరకు లాక్కుంది. నా మెళ్ళో ఉన్న దండ 2 చేతులతో తెంపేస్తూ, పచ్చి అబద్ధం! నాకు తెలియకుండా ఆయన పెళ్లి కాదు, ఇది మోసం అంటూ దండని లాగబోయింది.
కానీ చెంకీ చుట్టి ఉండడంతో పూలు నలిగి రేకులు రాలి కింద పడ్డాయే తప్ప దండ తెగలేదు. చెంకీ వల్ల నా మెడ గీసుకుపోయింది. అమ్మ వేళ్ళు కూడా తెగి రక్తం రాసాగింది. అత్తయ్యా, కృష్ణ ముందుకు వచ్చాడు. ఖబర్దార్! ఆడపులిలా గర్జించిన అమ్మ అడుగు ముందుకు వేశావో నీ ప్రాణం తీస్తాను. నా కూతురు నడిచిన చోట నిలబడడానికి కూడా అర్హత లేని పురుగువి. అమ్మా, నేను వారిస్తున్నట్టుగా పిలిచాను. నా చెంప చెళ్ళుమంది. సిగ్గుమాలిందానా, అమ్మ అనేది బ్రతికి ఉందనే జ్ఞానమే నీకుంటే ఈ పని చేస్తావా? నా చెంపలు అదిరిపోయినాయి. కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అత్తయ్య, మీనా ఒంటి మీద ఇంకొక దెబ్బ పడిందంటే నీ మర్యాద దక్కదు. నోర్మొయ్! అమ్మ అతని చెయ్యి గుంజి అవతలికి తోసింది. ఆడపులిలా చెయ్యి పట్టి బయటికి చూపిస్తూ, వెళ్ళు, నీ ప్రాణాల మీద ఏమాత్రం తీపి ఉన్నా నా నౌకర్లు నిన్ను చిత్రహింస చేయకముందు తక్షణం బయటికి వెళ్ళు అంటూ అరిచింది. కృష్ణ విసురుగా తల తిప్పాడు. వెళతాను. వెళ్ళేటప్పుడు నా భార్యని తీసుకుని మరీ వెళ్తాను. మీనా, రా వెళ్దాం. భార్య, సిగ్గులేదు ఆ మాట అనటానికి? తాళి కట్టినంత మాత్రాన దాని భర్త అయ్యానని మురిసిపోకు. అభం శుభం తెలియని నా కూతుర్ని డబ్బు మీద ఆశతో ఒంటి మీద తెలివి లేకుండా చేసి బలవంతపు పెళ్లి చేసుకున్నావని నీ మీద కేసు పెడతాను. అది రుజువు చేసి నిన్ను జైలుకి పంపకపోతే చూడు. నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు కృష్ణవేణి కాదు. నువ్వెంత సిగ్గుమాలిన వాడివి కాకపోతే పిలవకుండా నా ఇంటికొస్తావు? నీలాంటి వాళ్లకి సిగ్గు శరం కూడానా? కృష్ణవేణి, నాన్నగారు అమ్మని శాంతపరచబోయారో. జరిగిందేదో జరిగింది. ఇంతమందిలో మనం కూడా తొందరపడితే. ఆయన మాట పూర్తి కాలేదు. అమ్మ ఆయన వైపు తిరిగింది. ఆవిడ ముఖంలో చిత్ర విచిత్రమైన భావసంచలనం కనిపించింది. మెరుపులా ఏదో ఆలోచన తట్టిన వ్యక్తిలా నాన్నగారి వైపు, కృష్ణ వైపు మార్చి మార్చి చూసింది. ఓ, అదా సంగతి. అయితే ఇదంతా తమరి ప్రయోజకత్వం అన్నమాట. తెర వెనుక ఉండి ఈ నాటకం ఆడించిన సూత్రధారి మీరేనా? పైనుంచి ఏం తెలియనట్టు నటిస్తారేం? పిల్ల కనిపించలేదని నేను కంగారు పడుతుంటే అది ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో తెలిసి ఉండి కూడా ఏం తెలియనట్టు నా ముందు ఆదుర్దా నటిస్తున్నారా? కృష్ణవేణి, నాన్నగారు అయోమయంగా చూశారు. ఒక చేత్తో నన్ను గట్టిగా పట్టుకున్న అమ్మ రెండో చేత్తో ఆయన షర్టుని గుప్పెటతో పట్టుకుంది. చెప్పండి, మాట్లాడరేం? నాకు తెలియకుండా నా పిల్లని ఈ గతిమాలిన వాడికి కట్టబెడతారా? మీరు మొదట్నుంచి మీ చెల్లెలికి నా ఇల్లు దోచిపెట్టాలని చూస్తూనే ఉన్నారు. మీ ఆట నేను సాగనివ్వలేదు. ఆ కసి ఈ రూపేణా తీర్చుకున్నారా? మీరు మనిషేనా, తండ్రేనా అసలు? అత్తయ్య, మామయ్యకేం తెలియదు. ఇందులో ఆయన భాగం ఏం లేదు. కృష్ణ వారిస్తున్నట్టుగా అన్నాడు. ఏమండి, మీకేం తెలీదు? ప్రమాణం చేసి చెప్పండి. మీరు చెప్పకుండానే వాడెవరో దానికి తెలిసాడా? మీ ప్రోత్సాహం లేకుండానే అది ఇంతకి తెగించిందా? కృష్ణవేణి ఆయన వెన్నుపోటు తిన్న మనిషిలా చూడసాగారు. అమ్మకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. ఏడుస్తూ అంది, మీరు మీరు మీకు నా మీద కసి తీర్చుకోవడానికి ఇంతకంటే మార్గం తోచలేదా? ఈ ఉద్దేశం మీ మనసులో ఉంటే ముందే నాకు ఎందుకు చెప్పలేదు? నన్నిలా అవమానిస్తే మీకేం వస్తుంది? మీరు ఆఖరికి రోడ్డున పోయేవాడిని తెచ్చి అంటగట్టినా నాకింత బాధ ఉండేది కాదు. కానీ ఈ పొగరుమోతుకి నేనంటే గడ్డి పరకంత విలువ కూడా లేని ఇంత నికృష్టుడికి అమ్మ హఠాత్తుగా నన్ను, నాన్నగారిని ఇద్దరినీ వదిలేసి చేయి ఎత్తుతూ కృష్ణ మీదికి వెళ్ళింది. పిరికి వెధవా, నీకు నిజంగా మగసిరి ఉంటే ధైర్యంగా వచ్చి నాకు చెప్పి ఉండేవాడివి. ఇలా దొంగచాటుగా ఎప్పటికీ చేసేవాడివి కాదు. అమ్మ ఎత్తిన చెయ్యి కృష్ణ చెంప మీద చెల్లుమనేదే. కానీ కృష్ణ మెరుపులా ముఖం పక్కకి తిప్పుకొని వెనక్కి అడుగు వేయటంతో దూకుడుగా వెళ్ళిన అమ్మ పట్టుదప్పి కాలు జారి నేళ్ల మీద బోర్లా పడింది. నాన్నగారు చప్పున దగ్గరికి వెళ్లారు. కింద పడిన అమ్మ లేవలేదు. తల నేలకేసి బలంగా బాదుకుంటూ అబద్ధం అబద్ధం అని అరవసాగింది. ఆ అరుపు మరు నిమిషంలో నేను నమ్మను అంటూ హృదయ విదారకమైన ఏడుపుగా మారిపోయింది. నాన్నగారు కృష్ణవేణి అని ఆదుర్దాగా పిలుస్తూ భుజాలు పట్టి లేవదీయబోయారు. అమ్మ శరీరం నిటారుగా అయింది. కనుగుడ్లు చిత్రంగా తిరిగి రెప్పలు మూతపడ్డాయి. చేతులు గుప్పిళ్లుగా బిగుసుకున్నాయి. నాన్నగారి ఛాతీ మీద అమ్మ తల ఇంకా బాదుకుంటూనే ఉంది. ఆవిడ నోటి వెంట నురుగులా రావటం ప్రారంభించింది. నాన్నగారు జేబులోంచి చప్పున తాళం చెవుల గుత్తి తీసి చేతుల్లో పెట్టారు. నాకర్థమైంది. చాలా కాలం తర్వాత అమ్మకి మళ్ళీ ఫిట్ వచ్చింది.
అప్పటికే అక్కడంతా కిక్కిరిసినట్టుగా వచ్చి చేరిన అందరూ ఆదుర్దాగా అయ్యో అయ్యో అంటూ గుమిగూడారు. వచ్చిన వాళ్ళల్లో మా ఇంటి డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన అందర్నీ నెట్టుకుంటూ అమ్మ చెయ్యి తీసుకొని చూశారు. వెంటనే తలెత్తి చుట్టూ ఉన్న వాళ్లతో మీరందరూ దయచేసి అవతలికి వెళ్ళాలి, ప్లీజ్ వెళ్ళండి అన్నారు. బాబాయి కక్కి అందర్నీ క్షమార్పణ నిండిన గొంతుతో అవతలికి వెళ్ళమని అడగసాగారు. నాన్నగారు అమ్మని లేవనెత్తారు. వెంటనే సారథి ఆయనకు సాయంగా వచ్చాడు. నాన్నగారు, సారథి, డాక్టర్ గారు ముగ్గురు అమ్మని తోడు పట్టుకుని పైకి తీసుకెళ్లారు. చూస్తుండగానే హాల్లో జనం అంతా పలుచబడ్డారు. డాక్టర్ గారు గబగబా మెట్లు దిగి వాకిట్లోకి పరిగెత్తారు. కక్కి, బాబాయి అందరికీ ఏం చెప్పారో ఏమో బయట కార్లు వెళ్ళిపోతున్న ధ్వని వినిపించసాగింది. నేను, కృష్ణ హాల్లో ఒంటరిగా చిత్తరువుల్లా నిలబడిపోయాం. కొద్దిసేపటికి రాజేశ్వరి మా దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. కృష్ణను చూడగానే అన్నయ్యా అంటూ కౌగిలించుకుంది. ఇంతసేపు ఎక్కడున్నావు నువ్వు? నాకు కనిపించలేదు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు కృష్ణ. రాజేశ్వరి కృష్ణని వదిలి సరిగ్గా నిలబడింది. మా ఇద్దరినీ అప్పుడే గుర్తిస్తున్న దానిలా ఆశ్చర్యంగా చూడసాగింది. ఇదేమిటన్నయ్యా నువ్వు నువ్వు అంటూ తడబడింది. రాజు, మీ వదినని నేను పెళ్లి చేసుకున్నాను. అతను నవ్వాడు. కానీ ఆ నవ్వులో క్షణం క్రితం అమ్మ చేత అవమానింపబడిన క్రోధపు ఛాయలు తొంగి చూస్తూనే ఉన్నాయి. అన్నయ్య, ఇదెలా సాధ్యం? సాధ్యమైంది, అయ్యేలా చేసింది మీ వదిన. రాజు అయోమయంగా చూడసాగింది. మావయ్య నేనున్న గదిలోకి వచ్చి కృష్ణ వచ్చాడు, క్రింద ఉన్నాడు అంటే నేను ఇంకో విధంగా అనుకున్నాను. ఇంతలో డాక్టర్ గారు గబగబా మా ముందు నుంచి పైకి వెళ్లడంతో మా సంభాషణ ఆగిపోయింది. నాకు పైకి వెళ్ళాలని ఎంతగానో అనిపిస్తోంది, కానీ ధైర్యం చాలలేదు. డాక్టర్ గారు పైకి వెళ్ళిన 10 నిమిషాలకి నాన్నగారు గబగబా క్రిందకు దిగివచ్చారు. మా దగ్గర రాజును చూడగానే అమ్మ రాజు, కాసిన్ని వేడినీళ్లు కావాలట, వేగంగా తెస్తావా? తాయారమ్మ పైన ఉంది అన్నారు. ఇప్పుడే తెస్తా మామయ్య అంటూ రాజు వంటింటి వైపు పరిగెత్తింది. నాన్నగారు మా వైపైనా చూడకుండా తిరిగి పైకి వెళ్లారు. రాజేశ్వరి మా ముందు నుంచే గుడ్డతో వేడినీళ్ళ గిన్నె పట్టుకుని పైకి వెళ్ళింది. బయట నుంచి వచ్చిన కక్కి, బాబాయ్ కూడా ఆదుర్దాగా పైకి వెళ్లారు. వాళ్లతో పాటు లోపలికి వచ్చిన స్వీటీ నా దగ్గరికి వచ్చి అక్కా అని ఏదో చెప్పబోతుంటే కక్కి, స్వీటీ నోరు మూసుకొని ఇలారా అని అరిచింది. తల్లి గావుకేక పెట్టడంతో హడలిపోయిన స్వీటీ భయంగా చూస్తూ నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కక్కి నన్ను పురుగును చూసినట్టు చూసి వెళ్ళింది. తర్వాత దాదాపు గంట గడిచింది. కృష్ణ, నేను నవవధూవరులంగా మా ఇంటికి వచ్చాం. మమ్మల్ని కనీసం కూర్చోమని కూడా ఎవరూ అనలేదు. ఇద్దరం అలాగే నిలబడి ఉన్నాం. అభిమానవంతుడైన కృష్ణకి ఈరోజు అవమానం సామాన్యమైనది కాదు. కానీ నా కోసం దిగమింగి భరించాడు. అతని సహనానికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకున్నాను. ఎంతసేపు అలా నిలబడతావు, కూర్చో అన్నాడు కృష్ణ. నేను తల అడ్డంగా తిప్పాను. ఇద్దరం తీర్పు చెప్పబోయే న్యాయమూర్తి రాక కోసం వేచి చూస్తున్న ముద్దాయిల్లా నిలబడి ఉన్నాం. చాలాసేపు అయిన తర్వాత డాక్టర్ గారు, ఆయన వెనుక నాన్నగారు దిగి క్రిందకు వచ్చారు. డాక్టర్ గారు, నేను కళ్ళతోనే అమ్మకి ఎలా ఉందన్నట్టు చూశాను. ఆయన నా దగ్గర ఆగారు. మీ అమ్మకి ఎలా ఉంది అని కదూ నువ్వు అడిగేది? ఆవిడకి మెంటల్ షాక్ తగిలింది. మతి భ్రమించినా భ్రమించవచ్చు. నువ్వు చేసిన ఈ పని బాగలేదు మీనా. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల ఏ తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించని విధంగా నువ్వు ప్రవర్తించావు. మీ అమ్మ నీ పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకుందో, ఎన్ని కలలు కన్నదో నీకు తెలియందేమీ కాదు. నీ మనసులో ఇలాంటిదేదైనా ఉంటే ముందే చెప్పి ఉండాల్సింది. నీ పిరికితనం మూలంగా ఈరోజు మీ కుటుంబం ఎంత నవ్వుల పాలైందో చూడు. నువ్వు చేసిన ఈ పని మాకెవ్వరికీ నచ్చలేదు. వస్తాను అనేసి వెళ్ళిపోయాడు. ఆయన మా కుటుంబ మిత్రుడు. దాదాపు నాన్నగారి దగ్గర ఉన్నంత చనువు ఆయన దగ్గర ఉంది నాకు. ఆయన నిర్మోహమాటంగా అన్న ఈ మాటలు వినగానే నా కళ్ళల్లో నీళ్లు చిమ్మినాయి. క్రింద పెదవి పంటితో నొక్కిపట్టి నీళ్లు క్రిందకు జారకుండా నిగ్రహించుకున్నాను. నాన్నగారు ఆయన్ని పంపి తిరిగి వచ్చారు. మమ్మల్ని చూడనట్టే పైకి వెళ్ళిపోయారు. మావయ్య, కృష్ణ వెనక నుంచి పిలిచాడు. నాన్నగారు ఆగారు. ఆయన దగ్గరగా వెళ్ళిన కృష్ణ మృదు స్వరంతో, మావయ్య, నా వల్ల పొరపాటు జరిగి ఉంటే క్షమించు అన్నాడు. ఆయన వెనక్కు తిరిగాడు. కృష్ణ, ఇందులో క్షమించటానికే ఉందిరా. ఇందులో నిన్ను అనాల్సిన పనే ఉంది.
జరిగిన దానికి అంతటికీ నేనే బాధ్యుణ్ణి. మీనాని అసలు అత్తయ్యకి తెలియకుండా నిమ్మలూరు పంపటం నాది పొరపాటు. ఒకవేళ పంపినా తర్వాత అది నీ పట్ల ఆకర్షింపబడుతోందని అనుమానం కలిగిన వెంటనే నిన్ను పిలిచి అబ్బాయ్ ఇది సాగని పని అంటూ హెచ్చరించకపోవడం ఇంకో పెద్ద తప్పు. కానీ విషయం ఇంత దూరం వస్తుందని, మీనాలో ఇంత తెగింపు ఉందని నేను కలలో కూడా అనుకోలేదు. ఏమాత్రం తెలిసినా ముందే జాగ్రత్త పడి ఉండేవాడిని. ఇది నా వల్లే జరిగిందని, దీనికి నా మద్దతే కారణమని మీ అత్తయ్యకి కలిగిన అపోహ ఇక దేవుడు కూడా తీర్చలేడు. నా కూతురు వల్ల నాకు జరిగిన ఉపకారం ఇది. కృష్ణ భుజం మీద చెయ్యి ఆనిస్తూ ఆయన భారంగా అన్నాడు. జరిగిందేదో జరిగింది. మీనా కొద్ది రోజుల పాటు మీ అత్తయ్యకి కనిపించడం మంచిది కాదని డాక్టర్ గారు గట్టిగా చెప్పారు. మీ ఇద్దరూ ఒకరిలో ఒకరు ఏం చూసి ఆకర్షింపబడ్డారో ఆ ఆకర్షణ మీ జీవితాంతం ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. మీ అత్తయ్య మహాపట్టుదల మనిషి. ఇదే మన ఆఖరి చూపైనా అవ్వచ్చు. మీరు సుఖంగా ఉంటే చాలు. అంతకంటే నేను కోరేది ఇంకేం లేదు. ఈ రాత్రికి మేము వెళ్తున్నాం మామయ్య. నాన్నగారు నిట్టూర్పు విడిచారు. మంచిది. నీ భార్యని నీ వెంట తీసుకెళ్లటం మర్చిపోకు. నిర్లిప్తంగా నిరాసక్తిగా ఉన్న ఆ మాటలు నా గుండెల్ని పదునైన ఆయుధంలా నిర్దాక్షిణ్యంగా గాయం చేసినాయి. నాన్నగారు నా వైపు చూడను కూడా చూడలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇంతలో రాజేశ్వరి అక్కడికి వచ్చింది. రాజు, మేం వెళ్తున్నాం, నువ్వు కూడా బయలుదేరు అన్నాడు కృష్ణ. రాజు మొహం చూస్తే ఎవరి నోటి వెంటనో జరిగిందంతా విన్నట్టుగా ఉంది. తల అడ్డంగా తిప్పుతూ దృఢ నిశ్చయంతో అన్నట్లుగా అంది. నేనిప్పుడు రానన్నయ్యా. అత్తయ్యకి కాస్త కులాసా చిక్కిన తర్వాత జరిగిందంతా చెప్పి వస్తాను. నీకేమైనా మతిపోయిందా? ఈ ఇంట్లో ఉంటే నీకు అవమానమే మిగిలేది, కృష్ణ కోపంగా అన్నాడు. పర్వాలేదు, నువ్వు పొందిన దానికంటే ఎక్కువేమవ్వదు. నీ తరపున, నా తరపున, వదిన తరపున అత్తయ్యకి నేను చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవి చెప్పగానే నేను వచ్చేస్తాను. ఆ క్షణంలో నాకు రాజు నిర్ణయం వినగానే సగం భారం దింపినట్టయింది. రాజు ఉండని, ఈ సమయంలో అమ్మని బాగా చూసేవాళ్ళు ఒకళ్ళు ఎంతైనా అవసరం అన్నాను నేను. కృష్ణ మీ ఇష్టం అన్నట్టు చూశాడు. రాజు నా దగ్గరికి వచ్చింది. హఠాత్తుగా నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను హత్తుకుపోతూ, నన్ను క్షమించు వదినా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అంది. నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మనం వెళ్దామా అన్నాడు కృష్ణ. పద అన్నాను. రాజు మా వెంట బయటకి వచ్చింది. అన్నయ్య, నా మీద కోపం పెట్టుకోకు. నేను 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండను అంది. నీ ఇష్ట ప్రకారమే కానీ అన్నాడు కృష్ణ. వాకిట్లో కార్లు వెళ్ళిపోయినాయి. కుర్చీలు గబగబా సర్దేస్తున్నారు. దీపాలు తీసేశారు. నేను విడిచి వస్తున్న ఆ ఇల్లు చీకటిగా నిశ్శబ్దంగా కనిపించింది నాకు. హోటల్కి ఎలా వచ్చానో నాకే గుర్తులేదు. అంత యాంత్రికంగా నడిచాను. మేం గదిలో అడుగు పెట్టగానే కృష్ణ మధుకి ఫోన్ చేశాడు. అంతా సవ్యంగానే జరిగిందని, ట్రైన్లో వెళ్లే ఉద్దేశం మార్చుకున్నానని, కారు కావాలని అడిగాడు. మధుని కూడా రావాల్సిందిగా బలవంతం చేశాడు. మధు ఒప్పుకున్నట్టున్నాడు. కృష్ణ కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు. మనం కారులో వెళదాం, మధు కూడా మనతో వస్తున్నాడు అన్నాడు. నేను సమాధానం చెప్పలేదు. సోఫాలో మోకాళ్ళ మీద మోచేతులు ఆనించి అరచేతుల్లో ముఖం దాచుకొని అలాగే కూర్చున్నాను. నా చెవుల్లో మాటిమాటికి అమ్మ అన్న మాటలే గింగురమంటున్నాయి. ఒకవేళ డాక్టర్ గారు అన్నట్టు అమ్మకి నిజంగానే మతి ప్రేమిస్తే నన్ను నేను క్షమించుకోగలనా? కృష్ణతో కలిసి నేను సుఖంగా కాపురం చేయగలనా? నాన్నగారు నన్ను క్షమిస్తారా? నాన్నగారి క్షమ దొరకని జీవితం నేను భరించగలనా? నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ దినం నా బ్రతుకుని కాళరాత్రిలా మింగివేస్తే? నా దగ్గరగా వచ్చి నిలబడిన కృష్ణ లేచి బట్టలు మార్చుకో అన్నాడు. నేను చీరలేం తెచ్చుకోలేదు అన్నాను నీరసంగా. ఇదిగో తాళం చెవి డ్రెస్సింగ్ రూమ్లో నా పెట్టెలో ఉన్నాయి చూడు. నన్ను జబ్బ పట్టుకుని బలవంతంగా లేవదీస్తూ అన్నాడు. నేను తాళం చెవి అందుకుని ఆ గదిలోకి వెళ్ళాను. యాంత్రికంగా పెట్టె తెరిచాను. సూట్ కేసులో కృష్ణ బట్టలతో పాటు కొన్ని చీరలు కూడా ఉన్నాయి. వాటిని చూస్తూ క్షణంసేపు అలాగే నిలబడ్డాను. ఆ బట్టల పక్క చూస్తుంటే నీ భార్యని నీ వెంట తీసుకువెళ్ళటం మర్చిపోకు అన్న నాన్నగారి మాటలు చెవుల్లో గింగురమన్నాయి. ఇంకా ఏడు పాపుకోవటం నా వశం కాలేదు. ఒక్కసారి ఏరులు వాగులు ఉధృతంగా పొంగినట్లు దుఃఖం ముంచుకు వచ్చేసింది. గోడకి చేరగిలబడి చేతుల్లో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోధించసాగాను. కొద్దిసేపైన తర్వాత నా భుజం మీద చేతులు పడ్డాయి. కృష్ణ నన్ను బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ మృదు మధురంగా మృదు గంభీరంగా అడిగాడు. మీనా, నాకు శిక్ష మొదలైందని అనుకోనా? తొందరపడ్డానే అనుకోనా?
తొందరపడ్డానే అని పశ్చాత్తాపడుతున్నావా? లేదు లేదు, కాదు కాదు, బొంగరుగా అన్నాను. అయితే ఏడవకు మరి. నువ్వు ఏడవటం ఇదే ఆఖరిసారి కావాలి. ఇక ముందు నీ కళ్ళల్లో తడి కూడా నేను చూడకూడదు, తెలిసిందా? నా తలని హృదయానికి అదుముకుంటూ అన్నాడు. అతని స్పర్శలో నుంచి నాకు ధైర్యం ప్రవహించినట్టుగా అయింది. అతను చాలా తగ్గు స్థాయిలో అభిమానం ఉట్టిపడుతున్న స్వరంతో కష్టంగా అన్నాడు. మీనా, నాకు ఆస్తి అంతస్తు లేదనేగా మీ అమ్మ ఆరోపణ. ఒక్క 5 సంవత్సరాలు గడువు ఇవ్వు. ఈరోజు గతిలేనివాడు అని ఈసడించిన మీ అమ్మే సగర్వంగా నా అల్లుడు అని చెప్పుకునే రోజు వచ్చేలా చేస్తాను. నేను కృష్ణవేణమ్మ గారి అల్లుడు కాకుండా మీ అమ్మ కృష్ణారావు అత్తగారిగా చెప్పుకునే అర్హత తెప్పిస్తాను. ఇది నా శపథం. నేను కంపిస్తున్న చెయ్యి అతని పెదవుల మీద ఆనిస్తూ అస్పష్టంగా అన్నాను. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, మర్చిపో. మర్చిపోవటమా? ఆ అవమానం నా రక్తంలో ప్రతి కణంలోనూ జీర్ణించిపోయింది. నా మాట నెగ్గించుకున్నప్పుడు కానీ నాకు శాంతి ఉండదు. ఈ గాయం మానాలంటే నేనన్న మాట నెరవేర్చుకోవటం ఒకటే మార్గం. కానీ ఒకటి మాత్రం నిజం, మనిద్దరి మధ్య ఈ శపథం ఎన్నడూ అడ్డుతిరగా మాత్రం రానివను. మీనా, మనిషికి బుద్ధి, సామర్థ్యం అనేవి భగవంతుడి ప్రసాదం అయి ఉంటే అంతస్తు, ఐశ్వర్యం సంపాదించుకోవడం అంత కష్టమేమీ లేదు. నా జీవితం 10 రెట్లు వివిధ కోణాల్లో విస్తృతం కావటం కోసమే నువ్వు నా భార్యగా అయ్యావు అనిపిస్తోంది. నువ్వు ఇలా బలవంతంగా నా జీవితంలోకి ప్రవేశించకపోయినట్టయితే నేను ఉన్నదాంతోనే సంతృప్తి పడేవాడినేమో. నేను అతన్ని హత్తుకుపోయి నిలబడ్డాను. ఆ శుభ సమయం లాంటిది నిజంగా రావాలే కానీ నాకంటే ఎక్కువ ఎవరు సంతోషపడతారు? కృష్ణ ప్రేమగా నా చుట్టూ నిమురుతూ కొద్దిసేపు అలాగే నిలబడ్డాడు. ఆ తర్వాత అన్నాడు, ఒక్క అరగంట నువ్వు ఒంటరిగా ఉండగలవా? నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకొని జడ వేసుకునే లోపల నేను మామీ ఇంటికి వెళ్ళి వస్తాను. ఎందుకు? మొదలియార్ గారు సాయంత్రం నాతో అన్నారు. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో తిరుపతి వెళ్ళాలనుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు కుదరనే లేదట. కారులో వెళ్తున్నాం కదా, మనతో రమ్మనమని అడుగుతాను. ఇంత రాత్రివేళ నువ్వు చెప్పగానే వాళ్ళు హఠాత్తుగా ప్రయాణం అవగలరా? మామీకి నువ్వంటే చాలా ఆపేక్ష. నువ్వు అడుగుతున్నావని చెబితే తప్పక బయలుదేరుతుంది. ఇప్పుడు వాళ్ళని శ్రమ పెట్టడం దేనికి? నీకోసం నువ్వు ఈ 2-3 రోజుల్లో ఒంటరిగా ఫీల్ అవ్వటం నాకిష్టం లేదు. మామీ నీ వెంట ఉంటే బాగుంటుంది. కృష్ణ వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత నేను ఆలోచనగా అక్కడే నిలబడిపోయాను. నా మనసులో 1000 ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆఖరిసారిగా నా మనసు అమ్మకి విప్పి చెప్పటం నా కర్తవ్యమని అనిపించింది. టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చొని కాగితాలు తీసుకొని అమ్మకి ఉత్తరం రాయటం ప్రారంభించాను. అందులో మొట్టమొదట సారథంటే విసిగిపోయిన నేను అతని నుంచి తప్పించుకోవడానికి నాన్నగారిని వేధించి నిమ్మలూరు పారిపోయిన క్షణం నుంచి ఈనాటి వరకు జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా రాశాను. ఒక్కొక్క సంఘటనతో కృష్ణ పట్ల నా ఆకర్షణ ఎలా పెరిగిందో, అతని వ్యక్తిత్వానికి నేనెలా ముగ్ధురాలిని అవుతూ వచ్చానో కూడా తెలియజేశాను. చిట్ట చివర ముగింపుగా, మమ్మీ, నువ్వు కోరుకునేది నిజంగా నా ఆనందమే అయితే నన్ను మనస్ఫూర్తిగా మన్నించి ఆశీర్వదిస్తావు. ఆడపిల్లకి కోరుకున్న వాడిని భర్తగా పొందటం కంటే మించిన స్వర్గం ఇంకేదీ లేదని నేను అనుకుంటున్నాను. కృష్ణకి అవమానం జరిగిన చోట నేనిక అడుగు పెట్టను. అతను రావటానికి అర్హత లేని చోట నాకు అర్హత లేదు. అతని వ్యక్తిత్వం గురించి గౌరవించేవాళ్ళు నాకు ప్రేమార్హులు. కృష్ణ ఒక్క అత్తయ్య కొడుకు అనే నెపం మినహాయిస్తే అతనిలో నీకు నచ్చినదేదీ ఉండదని నా అభిప్రాయం. నీకు కావాల్సింది నా ఆనందమో లేక నీ మాట సాగలేదనే నీ పట్టుదలో ఏది ముఖ్యమో కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు క్షమించరానంత అపరాధం నేనేమీ చేయలేదనే విశ్వసిస్తున్నాను. ఈ ఉత్తరం ముగించే ముందు నన్ను క్షమించమని కడపటిసారిగా కోరుతున్నాను. సుదీర్ఘంగా వ్రాసిన ఆ ఉత్తరాన్ని రెండోసారి చదువుకుంటుండగా కృష్ణ తిరిగి వచ్చాడు. టేబుల్ మీద చెంపకి చెయ్యి ఆనించుకుని ఉత్తరం చదవటంలో లీనమైన నన్ను చూసి, ఇదేమిటి, నువ్వు ఇంకా తయారు కాలేదు? మధు వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నాడు ఆశ్చర్యంగా. ఇప్పుడే క్షణంలో తయారవుతాను. నాకు కవర్ కావాలి. నా దగ్గర ఖాళీది ఉంది, స్టాంపు, కానీ స్టాంప్ లేదు. పర్వాలేదు, ఇలా ఇవ్వు. కృష్ణ పెట్టెలో నుంచి తెచ్చి ఇచ్చాడు. ఉత్తరమా? అవును. మామయ్యకా? లేదు, అమ్మకి. కృష్ణ ఫోన్ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రింగ్ చేశాడు. హలో మామయ్య, నేను కృష్ణని మాట్లాడుతున్నాను. మేం బయలుదేరుతున్నాం. అత్తయ్యకి ఎలా ఉంది? అలాగా, థ్యాంక్ గాడ్. సరే అంటూ పెట్టేసి నా వైపు తిరుగుతూ, స్పృహ వచ్చిందట, నీకోసం అడిగిందట.
డాక్టర్ చెప్పమన్నట్టు లేదని చెప్పాడట అన్నాడు. నా గుండెల మీద నుంచి సగం బరువు దింపినట్టు అయింది. నేను స్నానం ముగించి జడ వేసుకుంటుండగా మామి, మొదలియార్ గారు, మధు వచ్చేశారు. మరో పావు గంటలో ప్రయాణమయ్యి బయటకు వచ్చేశాం. హోటల్ ఆవరణలోనే పోస్ట్ బాక్స్ ఉంది. కారులో ఎక్కే ముందు నేను దాని దగ్గరికి నడిచి స్వయంగా నా చేతులతోనే ఆ ఉత్తరం బాక్స్లో పడేశాను. అది ఉత్తరంలా లేదు, నా మొర ఆలకించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా అనిపించింది నాకు. 3 రోజులు 3 క్షణాలుగా గిర్రున తిరిగినాయి. మామి చలోక్తులతో, మధు సరసాలతో, మొదలియార్ గారి ప్రేమపూరితమైన సంభాషణలతో మా ప్రయాణం సరదాగా ఒక్క క్షణం ఊపిరి ఆడనట్టు ఇట్టే గడిచిపోయింది. మామి, మొదలియార్ గారు, మధు తిరుపతి నుంచి మద్రాసు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ 4 రోజులుండి హైదరాబాద్ తిరిగి వస్తామని చెప్పారు. కృష్ణ ఎంత వద్దని చెప్పినా వినకుండా మధు మమ్మల్ని కారు నిమ్మలూరు తీసుకువెళ్ళమని బలవంతం చేశాడు. 4వ రోజు సాయంత్రం అవుతుండగా మేము నిమ్మలూరు చేరుకుంటున్నాం. కృష్ణ తిరుపతి నుంచి మొన్ననే మేము ఫలానా రోజున ఫలానా టైంకి ఇంటికి చేరుకుంటున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చాడు. నిమ్మలూరు చేరువవుతున్న కొద్దీ వెళ్ళగానే అత్తయ్య ఏం గొడవ చేస్తుందో, నేను ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందోనని భయంతో నా మనసు రెపరెపలాడసాగింది. చూసి భరించలేనటువంటి దృశ్యాలు నా మనోనేత్రం ముందు అనేకం కదలాడుతున్నాయి. ప్రయాణపు బడలికతో అలసటగా ఉన్న నా ముఖం చూసి కాబోలు, కృష్ణ ఇంటికి వచ్చేస్తున్నాంగా, వారం రోజులు మంచం మీద నుంచి కాలు క్రింద పెట్టకుండా విశ్రాంతి తీసుకుందువు గాని అన్నాడు లాలనగా. అతని మాటల్లో, చూపుల్లో ఒక అనిర్వచనీయమైన సాన్నిహిత్యం, ఆత్మీయత చవిచూడసాగాను. మా కారు అడ్డరోడ్డు దగ్గరికి వచ్చింది. సూర్యాస్తమయం కావస్తోంది. కింజాయలో సంధ్య చీకట్లు నలుదిశలా కమ్ముకుంటున్నాయి. ఏపుగా ఎదిగిన వరిచేల మీద నుంచి వస్తున్న గాలి సన్నటి ఈలపాటతో మృదు మధురమైన శబ్దం చేస్తోంది. ఊడలు దిగి ఉన్న పెద్ద మర్రి చెట్టు, 100ల కొద్దీ గూళ్ళకి వచ్చి చేరుకున్న పిట్టలు రణగుణ ధ్వని చేస్తున్నాయి. ఆ గాలి, ఆ ఆరుబయలు చూస్తుంటే నేను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చిన రోజు గుర్తుకు రాసాగింది. నాకెందుకో అక్కడ ఒక్క క్షణం ఆగాలని అనిపించింది. దాహం అవుతుంది అన్నాను. కృష్ణ కారు ఆపమని దిగాడు. అతను సోడాలున్న కొట్టవైపు వెళ్తుంటే దానిలో నుంచి వీరాయి ఎదురుగా వచ్చాడు. వీరాయ్, నువ్విక్కడున్నావా అన్నాడు. చిత్తం దొరా, మీకోసం బండి తెచ్చాను అన్నాడు. బండినా? ఎందుకు తెచ్చావు? నేను సరాసరి వచ్చేస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చానుగా, నీకెవరు చెప్పలేదా? అమ్మగారు చెప్పారు, కానీ నెత్తిగోక్కుంటూ సందేహంగా అడిగాడు. సరే, మేం వెళ్తాం, నువ్వు బండి తోలుకొని ఇంటికి వచ్చేయి అనేసి కృష్ణ సోడాలు చెప్పడానికి వెళ్ళాడు. వీరాయి ఆశాభంగం పొందినవాడిలా చూశాడు. క్షణంసేపు కృష్ణ వెళ్ళిన వైపు అలాగే నిలబడి చూసిన అతను తర్వాత ఏమనుకున్నాడో ఏమో నా దగ్గరగా వచ్చాడు. ఎంతో మన్ననగా చేతులు జోడించి నమస్కరించాడు. అమ్మా, మీకోసం నేను బండి తెచ్చాను, మీ ఇద్దరూ నా బండిలోనే ఇంటికి రావాలి అన్నాడు. నేను ఒప్పుకుంటే కృష్ణ అభ్యంతరంతో పనిలేదనే ఆశ ఆ కంఠంలో ప్రతిధ్వనిస్తోంది. అతని ముఖం, ఆ అడిగే తీరు చూడగానే నాకు అతన్ని నిరాశపరచబుద్ధి కాలేదు. సరే అలాగే అంటూ కారులోంచి దిగాను. వీరాయి ఉత్సాహంగా తలపాగా సర్దుకుని గబగబా పాక వెనక వైపుకి వెళ్ళాడు. కుర్రాడు సోడాలు తీసుకుని పరిగెత్తుకుని వచ్చాడు. నేను కృష్ణ తాగుతుండగా వీరాయి పాక వెనుక నుండి బండి నడిపించుకొని వచ్చాడు. దాన్ని చూడగానే నేను కృష్ణ సోడాలు తాగడం మానేసి ఆశ్చర్యంగా ముఖముఖాలు చూసుకున్నాం. బండి టాపు మీద నుంచి ఒత్తుగా రకరకాల పూలదండలు అందంగా చుట్టి పక్కలకి వేలాడదీశారు. ఎడ్లకి కూడా కొమ్ములకి, మెళ్ళో, కాళ్ళకి పూలతో అలంకారం చేశారు. వాటి మెళ్ళో పెట్టిన మువ్వల గంటలు చిరుశబ్దం చేస్తున్నాయి. సంధ్య చీకట్లలో వీరాయి నెమ్మదిగా మా వైపు నడిపించి తీసుకువస్తున్న అది బండిలా లేదు, ఎంతో కష్టపడి నైపుణ్యంతో తయారు చేసిన పూల రథంలా ఉంది. వీరాయి తన బండిలోనే మేము ఇంటికి వెళ్ళాలని ఎందుకు పట్టుబట్టాడో నాకిప్పుడు అర్థమైంది. అరెరే, ఏమిటి సింగారం అంతా? ఎవరు చేయమన్నారు నిన్ను అంటూ కృష్ణ ఆశ్చర్యంగా బండి వైపు నడిచాడు. నా ముచ్చట దొర, నిన్ను నా చేతుల మీద పెంచి పెద్ద చేశాను. మీ పెళ్లి గురించి మేమెంతా ఎన్నెన్నో అనుకున్నాం. నువ్వేమో కృష్ణమూర్తి రుక్మిణమ్మని తెచ్చుకున్నట్టు గుట్టు చప్పుడు కాకుండా భార్యను తెచ్చుకున్నావయ్యే. కనీసం ఈ సరదా అయినా మాకు తీరనీదొరా. కృష్ణ బండి దగ్గరికి వెళ్ళగానే ఎడ్లు మోరలు చాచినాయి.
అతను అలవాటుగా వాటి వెన్ను మీద చరిచి నిమిరాడు. పూల రథంలా ఉన్న ఆ బండిని చూడగానే నేను ముగ్ధురాలినయ్యాను. మాకింత మంచి ఆహ్వానంతో ఎదురు కావటం నాకు శుభసూచకంగా అనిపించింది. నువ్వు సరదా పడుతున్నావు సరే, కానీ మీ అమ్మాయి గారికి అంటూ కృష్ణ నా వైపు సందేహంగా చూశాడు. అమ్మాయి గారు ఒప్పుకున్నారు. త్వరగా బయలుదేరితే ఇంటికి పోదాం అన్నాడు వీరాయ్. నేను బండి దగ్గరికి నడిచాను. కృష్ణ నా నడుం పట్టి పైకెత్తాడు. బండి కమ్మి అందుకుని గట్టిగా పట్టుకుని లోపలికెక్కాను. బండిలో ఒత్తుగా గడ్డి పరిచి దానిమీద పరుపు వేసినట్టున్నారు. కూర్చుంటే మెత్తగా ఉంది. ఆనుకుని కూర్చోవటానికి వీలుగా దిళ్ళు ఉన్నాయి. నువ్వు కూడా ఎక్కుదురా అన్నాడు వీరాయ్. పెద్ద చిక్కే తెచ్చావు నాకు. కృష్ణ విసుక్కుంటూ ఎక్కాడు. బండిలో నాకు అభిముఖంగా కూర్చున్న కృష్ణ క్షమార్పణ స్ఫురిస్తున్న స్వరంతో, అసలు టెలిగ్రామ్ ఇవ్వకుండా ఉంటే పోయేది. వీరాయి ఇంత చాదస్తం చేస్తాడని నేను అనుకోలేదు అన్నాడు. చాదస్తమా? ఇంత మంచి ఆర్ట్ని మెచ్చుకోకుండా చాదస్తం అనేవాళ్ళు మూర్ఖులై ఉండాలి అన్నాను. వీరాయి బండి ముందు నడుస్తున్నాడు. మేం కూర్చున్న బండి వయ్యారంగా సాగిపోతోంది. దాని వెనుక కారు మెల్లగా వస్తోంది. నాకు ఈ ప్రయాణం గమ్మత్తుగా అనిపించసాగింది. ఇంటికి వెళ్ళగానే నా చేతి ఉంగరం వీరాయికి బహుమతిగా ఇవ్వటానికి నిశ్చయించుకున్నాను నేను. పూల పల్లకిలా ఉన్న ఆ బండిలో అత్తవారింటికి వెడుతూ కొత్త జీవితంలో అడుగు పెడుతున్న నన్ను కుతూహలంగా గమనిస్తున్నట్టు దూరంగా వరిచేల మీద నుంచి ఆకాశంలో చంద్రుడు ఉదయించాడు. పౌర్ణమి రోజు కావటం వల్ల నిండుగా పెద్దగా ఉన్న ఆ బింబం నా వెంటే తరలి వస్తున్నట్టుగా పైకి వస్తోంది. వెన్నెల, ఆ బండి, ఆ మువ్వల చప్పుడు, ఆ చేల మీద నుంచి వస్తున్న ఈలలాంటి గాలి, ఇదంతా ప్రయాణపు బడలికతో వెనక్కి జారిగిలబడి కూర్చున్న నాకు మృదు మధురమైన స్వప్నంలా అనిపించసాగింది. మా బండి తోట దగ్గరికి చేరుకునేసరికి ఉన్నట్టుండి బ్యాండ్ వినిపించింది. కృష్ణ నేను ఉలిక్కిపడి ముందుకు తొంగి చూశాం. అక్కడ పెట్రోమాక్స్ లైట్లతో బ్యాండ్ మేళం మా కోసం వేచి చూస్తోంది కాబోలు. మా బండి కనిపించగానే బ్యాండ్ మోగటం ప్రారంభించింది. హడావిడి చాలా చేశాడే ఈ వీరాయి, కృష్ణ పల్ల బిగున కోపంగా అన్నాడు. అతనికి ఈ ఆర్భాటం సందడి బొత్తిగా గిట్టనట్టుగా ఉంది. గూడెం వాళ్ళు పరిగెత్తుకు వచ్చి మా బండిని ఆపారు. కృష్ణకి నాకు దండ వేసి పువ్వులు ఇచ్చారు. ముందు బ్యాండ్ మేళం, దాని వెనుక పూల బండిలో మేము. మా వెనుక మెల్లగా డ్రైవర్తో సాగి వస్తున్న ఖాళీ కారు, ఆ వెనుక కుతూహలంగా అనుసరిస్తున్న జనం. ఇలా సాగింది మా ప్రయాణం. బండి ఊళ్ళో ప్రవేశించింది. ఊరి జనం అంతా వీధుల్లోనే నిలబడ్డట్టు ఇంటి ముందు అరుగుల నిండా ఆడవాళ్ళు, పెద్దలు, పిల్లలు కిక్కిరిసి నిలబడి వినోదంగా చూస్తున్నారు. ఒక్కొక్క వీధిలో బండి 10 నిమిషాల పాటు ఆపు చేస్తున్నారు. ఆ 10 నిమిషాల సేపు బ్యాండ్ వాళ్ళు తమ నైపుణ్యం చూపించేట్టు వాయిస్తున్నారు. ఇంటికి వెళ్ళగానే నేను చేసే మొదటి పని ఏమిటో తెలుసా? గట్టిగా వీరాయికి 2 తగలనివ్వటం. కోపంగా తగ్గు స్వరంతో అన్నాడు కృష్ణ. నాకు కోపం రాలేదు, విసుగు అనిపించలేదు. ఆ ఊరంతా మాకు స్వాగతం చెబుతున్నట్టుగా అనిపించింది. ఎలా తెలిసిందో కానీ అప్పుడే ఊరంతా అందరికీ కృష్ణ పెళ్లి చేసుకున్నట్టు తెలిసిపోయింది. చిట్ట చివరికి ఎలాగైతేనేం మా బండి ప్రయాణం ముగించుకొని ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అక్కడ చాలామంది వేచి ఉన్నారు. బండి ఆగగానే చిన్న పెద్ద ఆడ మగ భేదం లేకుండా అందరూ ఒక్కసారి ఏది పెళ్లికూతురు అంటూ ఒకరిని ఒకరు తోసుకుంటూ బండి లోపలికి తొంగి చూడసాగారు. బండి ఆగగానే కృష్ణ దిగేశాడు. నేను దిగబోతుంటే ఆగు, స్టూల్ తెస్తానుండు అన్నాడు కృష్ణ. అబ్బా, అప్పుడే భార్య అంటే ఎంత అపురూపమో, పడిపోతుందని భయం కాబోలు ఒక ఆవిడ అంది. అందరూ గొల్లున నవ్వారు. ఎన్నడూ సిగ్గంటే ఏమిటో ఎరుగని నాకు చెప్పలేనంత సిగ్గు ముంచుకు వచ్చింది. దించిన తల ఎత్తలేకపోయాను. స్టూల్ తీసుకురండి త్వరగా, ఎవరో కేక పెట్టారో. స్టూల్ తెచ్చి వేశారో. నేను ఒక చేత్తో బండి కమ్మి గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా పాదం స్టూల్ మీద ఆనించాను. రెండో పాదం కూడా ఆనిస్తుంటే ఎవరో చెయ్యి అందించారో. ఆ చెయ్యి కృష్ణదే అనుకుని గట్టిగా పట్టుకోబోయిన నేను ఆ చెయ్యి చూడగానే ఉలిక్కిపడ్డాను. వార్ధక్య చిహ్నాలతో గట్టిగా ముడతలు పడి నరాలు తేలి పైకి కనిపిస్తుండగా వేలికి నాకెంతో చిరపరిచితమైన పగడపు ఉంగరంతో నాకు ఆసరాగా వచ్చిన ఆ చెయ్యిని చూడగానే మెరుపులా తలెత్తి చూశాను. నాకు చెయ్యి అందించిన వ్యక్తి ఎవరో కాదో, స్వయంగా అక్షరాల మా నాన్నగారు. నాన్నగారు! స్టూల్ మీద నుంచి ఒక్క అంగలో ఉరికినట్టు దిగిన నేను ఆయన్ని హత్తుకుపోయాను. హఠాత్తుగా ఆయన్ని చూడగానే నాకు చెప్పలేనంత ఆనందంతో పాటు ఆపుకోలేనంత దుఃఖం కూడా వచ్చేసింది.
నాన్నగారు మరింత గాఢంగా ఆయన్ని హత్తుకుపోయాను. నాన్నగారు నా వెన్ను మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరారు. అరే, ఏమిటి పిచ్చితనం? 3 రోజులేగా అయింది. ఆయన కంఠం కూడా వణికింది. 3 రోజులా? 3 యుగాలైనట్టుంది నాకు. కంగారుగా అన్నాను. ఎవరో ఒకతే కూతురట పాపం అనటం వినిపించింది. సరే అవన్నీ తర్వాత, టైం అయిపోయింది, మళ్ళీ వర్జ్యం వస్తుందట. మీ భార్యాభర్తలిద్దరూ అలా పక్కపక్కగా నిలబడండి, దిష్టి తీసేయాలి అధికారంతో ఆజ్ఞాపిస్తున్నట్టుగా వినిపించింది. నాన్నగారి కౌగిలిలో ఉలిక్కిపడిన నేను తిరిగి చూశాను. ఎదురుగా అమ్మ నిలబడింది. పక్కనే తాయారమ్మ చిన్న కూజా బిందె చేతితో పట్టుకొని అతి వినయంగా నిలబడి ఉంది. మమ్మీ, అమ్మని చూడగానే నాకెప్పుడూ ఇంత ఆనందం అనిపించలేదు. ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి ఖర్చుకుపోయాను. అమ్మని చూడగానే నేను పొందిన అనుభూతి అపురూపమైనది, అనిర్వచనీయమైనది. నాన్నగారిలా మమ్మీ నన్ను హత్తుకోలేదు, వీపు మీద చెయ్యి వేసి నిమ్మర్లేదు. మృదువుగానే అయినా ఖచ్చితంగా నా చేతులు తన మెడ నుంచి తప్పించి వేస్తూ, 3 రోజులకే ఇంత బెంగపడితే జీవితాంతం మమ్మల్ని ఎలా వదిలి ఉండగలవే పిచ్చిమొహమా అంది. ఆవిడ మాటల్లో శ్లేష నా ఒక్కదానికే అర్థమైంది. మమ్మీ నన్ను క్షమించిందేమో, కానీ నా మీద ఆగ్రహం మాత్రం పోలేదని తెలుసుకున్నాను. కృష్ణ, నేను పక్కపక్క నిలబడ్డాం. అమ్మ, రాజు, అత్తయ్య కలిసి హారతి తెచ్చి నాకు అద్దారు. నేను కృష్ణ లోపలికి అడుగు పెడుతుంటే మంగమ్మగారు అడ్డంగా వచ్చి అటకాయించింది. ఏరా, ఆ రోజు నేను మీ మామయ్య కూతురు లేదా అంటే నా మీద విరుచుకుపడ్డావుగా, ఇప్పుడు నువ్వు చేసిన పనేమిటి అంటూ నిలదీసింది. కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేనట్టు మెడ మీద గీక్కున్నాడు. తర్వాత జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి ఆవిడ చేతిలో పెడుతూ, పిన్ని, నీ నోటికి దేవుడు తదాస్తు మంత్రం ఇచ్చి ఉంటాడు. అందుకే దయ ఉంచి ఇక ముందెప్పుడూ అందరి పట్ల శుభాలే పలుకుగాని అశుభాలు పలకకు, తెలిసిందా అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. 10 రూపాయల కాగితం చూడగానే ముఖం చాటంత అయిన మంగమ్మ చీర కొంగున కట్టుకుంటూ నాన్నగారి వైపు తిరిగి, ఒరే హనుమంతు, నీ అల్లుడిది భారీ బుద్ధిరా, ఇలాంటి అల్లుడు దొరకడం నీ అదృష్టం అనుకో అంది. అత్తయ్య కోరిక మీద నేను, కృష్ణ కలిసి అమ్మకి, నాన్నగారికి, అక్కడున్న మిగతా పెద్దలందరికీ నమస్కరించి ఆశీస్సులు అందుకున్నాం. మేం లోపలికి వస్తుంటే సారథి ఎదురు వచ్చి, ప్రయాణం కులాసాగా జరిగిందా అంటూ పలకరించాడు. అతన్ని చూడగానే నేను, కృష్ణ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నాం. సారథి కృష్ణ చెయ్యి అందుకుని కరచాలనం చేశాడు. నా వైపు నిష్ఠూరంగా చూసి ఫిర్యాదు చేస్తున్నట్టు కృష్ణతో, మీ మరదలు ఇంత అసాధ్యురాలని నేను అనుకోలేదు సుమండి. రాజేశ్వరి ఎవరో చెప్పకుండా దాచి నా చేత సర్కస్ చేయించింది అన్నాడు. నేను లోపల గదిలోకి వచ్చాను. ఇంటి నిండా కిటకిటలాడుతూ చాలామంది బంధువులున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత రాజు, స్నానం చేస్తావా వదినా అంటూ నా దగ్గరకు వచ్చింది. నేను దాని చెయ్యి పట్టి లాగి దగ్గరకు లాక్కున్నాను. ఏయ్, నువ్వు విశేషాలు ఏమీ చెప్పవేమిటి? నేను వచ్చిన తర్వాత ఏం జరిగిందో వినాలని నా ప్రాణం తహతహలాడిపోతుంటే అన్నాను. రాజు చుట్టూ చూసింది. అమ్మ చుట్టుపక్కల లేదని నిర్ధారణగా తెలుసుకున్న తర్వాత అంది, చెప్పటానికి ఏముంది? నువ్వు వెళ్ళిన గంట తర్వాత అత్తయ్యకి స్పృహ వచ్చింది. వెంటే నువ్వు ఎక్కడా అని అడిగింది. మామయ్య నీవు వెళ్ళిపోయావని చెప్పాడు. అత్తయ్య లేచింది. మంచం మీద దిళ్ళు విసిరి పారేసింది. ఇదంతా మీరే చేశారు అంటూ మామయ్యని నోటికి వచ్చినట్టు నిందించింది. మామయ్య నచ్చ చెప్పాలని చూశాడు. కృష్ణవేణి, ఎంత పొరబడుతున్నావు? ఇంత అపురూపంగా పెంచిన నా కూతుర్ని ఆ పల్లెటూరు విడిచిపెట్టిరాని వాడికి ఇస్తాననుకున్నావా? కృష్ణ మీద అభిమానం ఉన్నమాట వాస్తవమే, కానీ కూతుర్నిచ్చి కట్టపెట్టేంత ప్రేమ నాకెప్పుడూ లేదు. ఇది నువ్వు నమ్మకపోతే ఇక నా కర్మ అనుకుంటాను అన్నాడు. అత్తయ్య ఏడవటం మొదలుపెట్టింది. మామయ్య తల పట్టుకొని కూర్చున్నాడు. ఆ రాత్రంతా వాళ్ళు అలా గడిపేశారు. మీ కక్కి, బాబాయి ఇద్దరూ ఇక జన్మలో ఆ పాపిష్టిదాన్ని ముఖం చూడకండి, దానికి అదే శాస్తి అంటూ నూరిపోశారు. మామయ్య భారంగా, అలా చెప్పటం తేలికే అన్నారు. అత్తయ్య తన ప్రాణం పోయినా ఇక నీ ముఖం చూడనని అంది. నా చెయ్యి పట్టుకొని నన్ను దగ్గరకు లాక్కొని, రాజు, ఇక నువ్వే నాకు తోడని అనుకుంటాను. నిన్ను సారథికి ఇచ్చి పెళ్లి చేస్తాను. నా ఆస్తి అంతా నీకు రాసిచ్చి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను అంది. నాకు భయం వేసింది. ఆ మధ్యాహ్నం కక్కి, బాబాయి వెళ్ళిపోయారు. అత్తయ్య గదిలోకి నేను భోజనం తీసుకువెళ్ళి బలవంతంగా తినిపించాను. అత్తయ్య భోజనం చేస్తూ మధ్యలో చెయ్యి కడుక్కొని లేచి నా చెయ్యి దగ్గరకు లాగి ఏడుస్తూ, చూసావా,
దానికి కన్న తల్లిననే గౌరవం కూడా లేకుండా పోయింది. ఉన్న ఒక్క పిల్లని దూరం చేసుకుంటే నలుగురు నన్నెలా ఆడిపోసుకుంటారు అంది. నేను నిజమేనన్నాను. అత్తయ్య చిన్నపిల్లల మనసు విప్పి మాట్లాడటం వల్లనేమో నాకు ఆ ధైర్యం వచ్చేసింది. మెల్లగా జరిగినదంతా చెప్పేశాను. అత్తయ్య నిర్ఘాంతపోయి వినసాగింది. ఇంతలో అదే సమయంలో ఉత్తరం కూడా వచ్చింది. ఆ ఉత్తరం చదవగానే రాజు తలుపు దగ్గరికి వేసి వెళ్ళు అంది. వేసి వచ్చేశాను. దాదాపు అరగంట తర్వాత మామయ్య ఇంటికి వచ్చారు. అత్తయ్యకి ఉత్తరం అందిన వైనం ఆ వెంటనే తలుపులు మూసుకున్న సంగతి చెప్పాను. మామయ్య వెళ్ళి తలుపు తట్టారు. సమాధానం రాలేదు. ఇంకో క్షణంలో తలుపులు తెరవకపోతే విరగ్గొట్టి లోపలికి వస్తానని అరిచారు. అత్తయ్య తలుపులు తెరిచింది. ఆవిడ కళ్ళు బాగా ఏడ్చినట్టు ఎర్రబడి వాచి ఉన్నాయి. ముఖం ఉబ్బి ఉంది. నువ్వు వ్రాసిన ఉత్తరం చేతిలో ఇంకా అలాగే ఉంది. మామయ్యని చూడగానే ఆయన గుండెల్లో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ, అసలు నాకు పిల్లలు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేదండి అంటూ బావురుమంది. ఒకే ఒక పిల్ల పుట్టడం మన దురదృష్టం కృష్ణవేణి అన్నాడు మామయ్య. ఆ రోజంతా మామయ్య అత్తయ్యని సముదాయిస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి నేను అత్తయ్యతో మర్నాడు నిమ్మలూరు వెళ్ళిపోతానని చెప్పాను. అత్తయ్య సరేనంది. తీరా నేను బయలుదేరుతుంటే మామయ్య నీతో పాటు మేం కూడా వస్తున్నామన్నాడు. నేను తెల్లబోయాను. అత్తయ్య సారథికి ఫోన్ చేసింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో నాకేం తెలియదు. సారథి కూడా మాతో బయలుదేరాడు. మమ్మల్ని చూడగానే అమ్మ పడ్డ కంగారు అంతా ఇంత కాదు. మేము వచ్చిన కొద్దిసేపటికి రేపు సాయంత్రం మీరు వస్తున్నట్లుగా ఇచ్చిన టెలిగ్రామ్ వచ్చింది. మామయ్యే చదివి వినిపించారు. అది సంగతి. కానీ వదినా, అత్తయ్యని అంత బాధ పెట్టినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు నోరు విప్పి చెప్పకపోవడం వల్ల వచ్చిన అరిష్టం అదంతా అంది. నేను ఎడమవటంతో ఆ విధంగా అమ్మా నాన్నగారి మధ్య అభిప్రాయ భేదం తొలగి వారిద్దరూ సన్నిహితులవటం నాకెంతో ఆనందం అనిపించింది. నేను వెళ్ళిపోవటం వల్ల ఏర్పడిన ఒంటరితనం భరించలేక అమ్మ నాన్నగారి వైపు తిరిగి ఉంటుంది. నేను కోరుకున్నదే జరిగిందన్నమాట. ఎంతో భారం దింపుకున్నట్టు నిట్టూర్చిన నేను, ఇంతకీ సారథి ఇక్కడికి వచ్చింది ఎందుకట అన్నాను. ఏమో నాకేం తెలుసు అంది రాజు. నీతో అతనేం చెప్పలేదా? ఛీ పోవదినా, నేనసలు అతనితో ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోతే పోనీ కనీసం చూడనన్నా చూసావా? చూస్తే ఏమవుతుందట? చూపులతో గ్రంథాలు మాట్లాడుకోవచ్చు. ఏమో బాబు, ఆ విద్య ఏదో నీకే తెలియాలి, నాకు రాదు. అదిగో అమ్మ పిలుస్తోంది. రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను స్నానం చేసి గదిలోకి తిరిగి వచ్చాను. అమ్మ అక్కడే ఉంది. నాకు తాళం చెవి అందిస్తూ, ఇదిగో నీ పెట్టె తాళం చెవి. నువ్వన్నీ వద్దని వదిలేసి వచ్చినా తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత నాకుందిగా అంది. నేను తలదించుకున్నాను. మమ్మీ అంది, నేను రేపుటెల్లుండిలో వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది. నువ్వు ఇంత ధైర్యంగా నీ మార్గం ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. కానీ ఇంత ధైర్యం చేసి చూపగలిగిన దానికి నోరు తెరిచి చెప్పలేని పిరికితనం ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ముందే నీ నిర్ణయం చెప్పి ఉంటే నాకు మీ నాన్నగారికి చాలా అవమానం తప్పి ఉండేది. మమ్మీ, బహుశా నీకు మేం గుర్తుకు వచ్చి ఉండవు అనుకుంటాను. నువ్వే కాదు, అసలు ఇప్పటి మీ తరమే ఇలా ఉంది. ఎంతసేపు స్వతంత్రం, స్వేచ్ఛ, బాధ్యతలు అక్కర్లేదు, కానీ హక్కులు అధికారాలు మాత్రం బాగా కావాలి. చిన్నప్పటి నుంచి తిని తినక చచ్చి చెడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మినహా మీకు మిగతా వాళ్ళంతా ఆప్తులైపోతారు. నేనిక్కడికి వచ్చానంటే నీతో కాదు, నీ భవిష్యత్తుతో, యథార్థంతో రాజీ పడటానికి వచ్చాను. మమ్మీ అర్థిస్తున్నట్టుగా పిలిచాను. నాకు వెంటనే వెళ్ళి ఆవిడని హత్తుకుపోవాలని ఉంది. కానీ ఆ చూపుల్లో బలం ఏమిటో కానీ నేను అడుగు కూడా కదపలేకపోయాను. అమ్మ ముఖం జేవురించినట్టుగా అయింది. కళ్ళు చురకత్తుల్లా ఉన్నాయి. మంటలు పదునుగా వాడి ముళ్ళులా ఉన్నాయి. పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యే వరకు అందరి తల్లిదండ్రులు నాలాగే వెర్రిమాలో కల్లా మా పిల్లలు వేరని, మా పెంపకంలో ప్రత్యేకత ఉందని మురిసిపోతారు కాబోలు. నా మటుకు నేను చూడు, నీ చుట్టూ ఎన్ని ఆశలు అల్లుకున్నానో, ఎన్ని స్వప్నాలు సృష్టించుకున్నానో. నిన్నేదో ఆకాశంలోకి ఎత్తాలని, చుక్కల్లో కూర్చోపెట్టాలని ఎంత తహతహలాడానో. నా ఆలోచనలు, ఆశలు నాతోనే మిగిలిపోయినాయి. రెక్కలు వచ్చిన పిట్ట ఎగిరిపోయినట్టుగా నాకు దూరం అయిపోయావు. నీ స్వార్థంతో, నీ సుఖాన్వేషణలో నన్నెంత బాధ పెడుతున్నది నీకు తెలియలేదు.
చివరికి ఈ వయసులో నాకు మిగిలిందేమిటి? ఒంటరితనం, నిరాశ. ఇందుకోసమేనా నిన్ను ఇంత గారాబంగా పెంచి పెద్ద చేసింది? ఈ బోర్లా పడటం కోసమేనా ఇన్ని రోజులు తపస్సు చేసి నేను వేచి చూసింది? మమ్మీ, నువ్వు పొరపడుతున్నావు. ఆవేశంగా అడ్డు తగలబోయాను, కానీ ఆవిడ వినిపించుకోలేదు. నిన్ను ఎంత అపురూపంగా పెంచానో నీకు గుర్తులేదేమో. నీ చిన్నప్పుడు ఒకసారి వంటవాడు నీకు పాలు 5 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చాడని నేను మండిపడి వాడిని తరిమేసిన రోజులున్నాయి. నీకు కాస్త జలుబు చేస్తే నువ్వు మాగన్నుగా పడుకుంటే జీవితమే శూన్యమైపోయినట్టు నేను భయపడిన క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. నీ శరీర ఛాయ బంగారంలా మెరవడం కోసం, నీ జుట్టు ఇంత బాగా పెరగడం కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు, పడని అవస్థ లేదు. నీ 7 పిల్లల్లో ఎవరైనా నీకంటే అందంగా స్టైల్గా ఉంటే నా ఒంటి మీద తేళ్ళు జర్రులు పాకేవి. నేను నిన్ను ఎంతగా ప్రేమించానంటే నాకు ఇంకో పిల్ల పుడితే నీ మీద మమకారం తగ్గిపోతుందేమోనని భయపడిన రాత్రులున్నాయి. అంత వెర్రిగా నిన్ను ప్రేమించాను. ఈ ప్రపంచంలో నేనొక్కదాన్నే తల్లినైనట్టు ప్రవర్తించాను. నేను పొందలేనివన్నీ నువ్వు పొందాలని, నేను అందుకోలేని శిఖరాగ్రాలకి నువ్వు చేరుకోవాలని ఆరాటపడ్డాను. నా జీవితం, నా ఆలోచనలు, నా సర్వస్వం నీ మీద కేంద్రీకరించుకున్నాను. చివరికి నాకు దక్కిందేమిటి? అందరి ముందు అవమానం, నలుగురిలోనూ నవ్వుల పాలు కావటం. ఇప్పుడు అనిపిస్తోంది నేను అందరిలాంటి తల్లినే. నా ప్రత్యేకత ఏమీ లేదు. కనీసం మిగతా వాళ్ళకన్నా సంబంధం పిల్లలకి చేసినట్టు కూడా నేను చేయలేకపోయాను. నా వ్యక్తిత్వపు విలువ నా కన్నబిడ్డ ముందే పనికిరానప్పుడు ఇంకెవరి ముందో ఎలా నిలుస్తుంది? హఠాత్తుగా ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మమ్మీ, నేను చప్పున దగ్గరగా వెళ్ళబోయాను, కానీ ఆవిడ చెయ్యి చాచి నన్ను ఆగమన్న సౌజ్ఞ చేసింది. నువ్వు కనీసం డబ్బు మీద ఆశగల వ్యక్తిని పెళ్లాడినా నాకింత బాధ ఎదురు అయ్యేది కాదు. నాకున్న డబ్బుతో అతనికి విలువ సృష్టించి నేను కోరుకున్న ఎత్తు నిలబెట్టగలిగేదాన్ని. నువ్వు పెళ్లి చేసుకున్న ఈ మనిషి ఒట్టి కొరకరాని కొయ్య. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే తత్వం గలవాడు. ఎదుటవారు అతని మాట వినాల్సిందే తప్ప అతను వినే రకం కాదు. ఇప్పుడు నాకెలాంటి నరకం ఎదురైందో నువ్వే చూడు. నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను. నిన్ను అతను నా దగ్గరకు పంపడు. నాకిప్పుడు 2 మార్గాలున్నాయి. నేను అహం చంపుకొని వచ్చి మీ దగ్గరైనా ఉండాలి, లేకపోతే నీ మీద మమకారం చంపుకొని బ్రతకాలి. ఈ 2 నాకు సాధ్యం కాదన్న సంగతి నీకు తెలుసు. నాకు మిగిలింది ఒక్కటే, భవిష్యత్ అంతా అశాంతితో వేగుతూ నరకయాతనగా గడపటం. అమ్మ కళ్ళల్లో నిండిన నీళ్లు చెంపల మీదికి జారినాయి. మమ్మీ, నేను నిస్సహాయంగా చూశాను. ఇంతలో అత్తయ్య లోపలికి వచ్చింది. ఆవిడని చూడగానే అమ్మ చప్పున కళ్ళు తుడుచుకుంది. పరాయింటికి వచ్చిందయ్యే అత్త ఆడపడుచుల మధ్య ఎలా ఒద్దికగా మెలగాలో నేర్పుతున్నాను అంది. ఈ మాటలు వినగానే అత్తయ్య ముఖం చిన్నబుచ్చుకుంది. అదేమిటి వదినా, మీనా నాకు పరాయిదా? రాజు ఎంతో అది అంతే. నిజం చెప్పాలంటే రాజు కంటే ఎక్కువేమో కూడా అంది. ఏమో కమలా, ఈ రోజుల్లో పిల్లలకి అట్టే అలసి ఇవ్వటం మంచిది కాదని నా ఉద్దేశం. తర్వాత బాధపడాల్సి వస్తుంది. ముందే చెబుతున్నాను అనేసి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తయ్య చేత్తో తెచ్చిన పెద్ద పూలదండ నా తలలో తురుముతూ, ఏమోనే అమ్మా, మొదట కృష్ణుడు ఇలా అని ఉత్తరం రాసేసరికి ఏమవుతుందోనని హడలిపోయాను. ఆ పొగరుమోతు వాడిని, మీ అమ్మని ఒక తాటి క్రిందకి తేగల సామర్థ్యం నీకే చెల్లింది. నీ పుణ్యమా అని మళ్ళీ వదిన, అన్నయ్య ఇలా నా నట్టింట్లో తిరిగే అదృష్టం కలిగించావు. ఇక నాకే దిగులు లేదు. నిన్ను భార్యగా చేసి మా వాడి ముక్కుకి మంచి తాడే వేశాడు భగవంతుడు అంటూ నా చెంపలు రాచి తల వంచి నుదురు మీద ముద్దు పెట్టుకుంది. అత్తయ్య మర్నాడు కొత్త దంపతులమైన మా చేత సత్యనారాయణ వ్రతం చేయించింది. ఊళ్ళో అందరినీ భోజనాలకి పిలిచారు. నిన్న సాయంత్రం బండి దిగి ఇంట్లో అడుగుపెట్టిన కృష్ణ పూజ జరిగే సమయం వరకు మళ్ళీ నా కంటికే కనిపించలేదు. అత్తయ్య ఊళ్ళో అందరినీ భోజనాలకి పిలవాలని అనటంతో అప్పటికప్పుడు హడావుడి ఏర్పాట్లు ప్రారంభమైనాయి. కృష్ణకి కుడిభుజంగా ఉండే గోపాలం మరో 4 కూడగట్టుకుని నిమిషాల మీద జరగవలసిన పనులు చూడసాగాడు. వీరాయి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి ఊళ్ళో దొరకని ముఖ్యమైన వస్తువులు తీసుకొని వంట బ్రాహ్మణులను వెంటబెట్టుకొని తెల్లవారేసరికి వచ్చాడు. దొడ్లో గాడిపోయి రాత్రి త్రవ్వి ఉంచారు. వంట బ్రాహ్మణులు వస్తూనే పనిలో చొరబడ్డారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తాతగారు, కృష్ణ, దూరపు బంధువులు కొంతమంది బళ్ళు దిగారు. వాళ్ళంతా నాన్నగారిని, అమ్మని ఎంతో ఆప్యాయంగా పలకరించారు.
అత్తయ్య చీటికి మాటికి వదినా అంటూ అమ్మని పిలుస్తూ దేనికో దానికి సలహా అడుగుతూనే ఉంది. అప్పటి వరకు దొడ్లో అరుగు మీద కూర్చొని ఆచార్యులు గారితో మాట్లాడుతున్న నాన్నగారు తాతగారు వచ్చారని వినగానే ఎదురు వెళ్లారు. ఆయన ఎన్నాళ్ళైందిరా హనుమంతు నిన్ను చూసి అంటూ భుజం మీద చెయ్యి వేశారు. తాతగారు కాళ్ళు కడుక్కొని వచ్చి పడక కుర్చీలో కూర్చున్నారు. నాన్నగారు ఆయన పక్కన స్టూల్ మీద కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఆపకుండా ఏవేవో మాట్లాడుతూనే ఉన్నారు. నాకెందుకో ఆ సమయంలో నాన్నగారిని చూస్తుంటే 10 సంవత్సరాల వయసు తగ్గినట్టుగా అనిపించింది. సంతోషంతో అనిర్వచనీయమైన శాంతితో తృప్తిగా ఉన్న ఆ ముఖంలో బద్ధకం, విసుగు, జడత్వం మచ్చుకైనా కనిపించటం లేదు. నాన్నగారిని ఇలా చూస్తుంటే నా తపస్సు నెరవేరినట్టు, నేను ఆశించినది కల్లారా చూడగలుగుతున్నట్టుగా అనిపించసాగింది. నాన్నగారు అమ్మని కేక వేసి పిలిచారు. అమ్మ వచ్చి తాతగారికి నమస్కరించింది. ఏమే అమ్మాయి, బాగున్నావా? నిన్ను నీ పెళ్లికి చూడటం, మళ్ళీ నీ కూతురి పెళ్లికి చూస్తున్నాను. ఇన్నేళ్లైనా కాస్త ఒళ్ళు రావటం మినహా నీలో పెద్ద మార్పేమీ నాకు కనిపించటం లేదే. మావాడేమిటి చెంపలు నెరిసి ఇంత పెద్దవాడైపోయినట్టు కనిపిస్తున్నాడు? నిన్ను వాడి పక్కన చూస్తే రెండో పెళ్లి భార్య అనుకునేట్టున్నావు అన్నారు. ఈ మాటలకి అందరూ పక్కున నవ్వారు. అమ్మ ముఖం వికసించింది. అత్తయ్య ఎక్కడో ఉన్న కృష్ణని పిలిచి మా ఇద్దరిని తాతగారికి నమస్కరించమని చెప్పింది. ఇద్దరం నమస్కరించాము. దీర్ఘ సుమంగళి భవ, సుపుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అంటూ నన్ను దీవించిన ఆయన కృష్ణని భుజాలు పట్టి లేవదీస్తూ, అమ్మ కబురు చేయగానే నమ్మలేకపోయాన్రా కృష్ణ, నాకు ఎంత ఆనందం వేసిందని. అసలు రాజు పెళ్లికి వచ్చినప్పుడే మీ ఇద్దరినీ పక్కపక్కన చూస్తే నాకెంతో ముచ్చట వేసింది. మా కృష్ణుడికి కాబోయే భార్య ఇలా ఉంటే బాగుండును అనిపించింది. చూశావురా, నిజాయితీని ధర్మాన్ని మర్చిపోని వాళ్ళని భగవంతుడు ఎలా ఆశీర్వదిస్తాడో. ఆ అదృష్టం మనకు కోరుకుంటే వచ్చేది కాదురా బాబు అన్నాడు. కృష్ణ నా వైపు చూశాడు. ఆ చూపులో కోటి స్వరాలు, అరచేతిలో అందుకున్న ఆనందం, విజయం కనిపించాయి నాకు. మర్నాడు పూజ ముగిసిన తర్వాత మధ్యాహ్నం అంతా భోజనాల హడావిడితో సరిపోయింది. ఊరంతా తరలి వచ్చారు. ఎలా తెలిసిందో గాని కృష్ణ నన్ను రహస్యంగా వివాహం చేసుకున్న వైనం అందరికీ తెలిసిపోయింది. వాళ్ల గుసగుసలు ఒకటి అరా నా చెవిని కూడా పడ్డాయి. కరణం గారి భార్య కుండబద్దలు కొట్టినట్టు నన్నే అడిగేసింది. ఏమే అమ్మాయి, మీ పెళ్లి మాట మీ అమ్మ వాళ్ళకి తెలియదుట, నిజమేనా? నేను నిజమేనన్నట్టు తల ఊపాను. నయమే, మీ అమ్మా నాన్న కోపం పెట్టుకోకుండా వచ్చారు. రాక ఏం చేస్తాం చెప్పండి, మాకున్నది ఒక్కగానొక్క కూతురయ్యే. అక్కడే ఉన్న మా అమ్మ వెంటనే నిష్ఠూరంగా అంది. అవును, ఆ మాట నిజమే. ఏమిటో అసలు ఈ కాలపు పిల్లలు తీరే అంతా. కానీ పెంచే వరకే మనవంతు. కర్ణం గారి భార్య పక్కకి మరో 4 జరిగారు. తర్వాత వాళ్ల మాటలు ఈ కాలపు తరం విచ్చలవిడితనం, బాధ్యత లేనితనం గురించి నిశితంగా విమర్శిస్తూ సాగిపోయినాయి. అమ్మకి వాళ్ళ మాటల్లో కావలసినంత సానుభూతి దొరికినట్టు నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నాన్నగారు వచ్చారని తెలియగానే పక్క ఊళ్ళలో ఉన్న చాలామంది షావుకార్లు వస్తామని కబురు చేశారు. వాళ్లలో చాలామంది నాన్నగారి క్లయింట్స్ అట. భోజనాల హడావిడిలో కూర్చునేందుకు, వాళ్లతో మాట్లాడేందుకు వీలే ఉండదని కృష్ణ వాళ్ళందరికీ సాయంత్రం తోటలో టీ ఏర్పాటు చేశాడు. భోజనాలు అయిన తర్వాత ఆడవాళ్ళం తమలపాకులు వేసుకుంటూ ఒకచోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటుండగా కృష్ణ అక్కడికి వచ్చి మా మధ్య కూర్చొని ఉన్న అమ్మని ఉద్దేశించి, అత్తయ్య ఒకసారి ఇలా వస్తావా అంటూ పిలిచాడు. అమ్మ ఆ అంటూ వెంటనే లేచి వెళ్ళింది. సాయంత్రం తోటలో టీ పార్టీకి పలహారాలు ఏం చేస్తే బాగుంటాయో చెప్పమని సలహా అడుగుతున్నాడు. ఇంతలో అత్తయ్య అక్కడికి వచ్చింది. అమ్మ కృష్ణని ఏదో అడుగుతోంది. అతని జవాబుగా ఏదో అంటున్నాడు. అమ్మ, కృష్ణ, అత్తయ్య ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ దొడ్లో వంట బ్రాహ్మణులు ఉన్న చోటికి వెళ్లారు. దూరం అవటం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నది నాకు వినిపించటం లేదు. కానీ ఒకరిని ఒకరు సంప్రదించుకొని సలహాలు అడుగుతున్నారని మాత్రం అర్థమైంది. ఆ దృశ్యం నా కనులకి ఇంపుగా ఉంది. పొట్టిగా, కాస్త బక్కపలుచగా, వయసు వచ్చినా లావణ్యం తగ్గని అమ్మ పక్కన కృష్ణ పొడుగ్గా, దారుఢ్యంగా, మగసిరి ఉట్టిపడుతున్నట్టుగా ఉన్నాడు. విభిన్నమైన విశిష్ట వ్యక్తిత్వం గల ఈ ఇద్దరిని అలా పక్కపక్కన చూస్తుంటే నా కళ్ళు చెమర్చినాయి. అమ్మకి కృష్ణ లాంటి కొడుకు ఉంటే ఎంత బాగుండేది, ఆవిడ ఎంత గర్వపడేది.
ఎప్పటికైనా సరే కృష్ణలో ఈ పుత్రప్రేమ అమ్మ చవి చూడాలి. ఇలా ఇప్పుడు ఆవిడని బాధ పెట్టి నేను తెగించి పెళ్లి చేసుకున్నా ముందు ముందు ఎంత మాత్రమైన అనుభూతిని కానుకగా ఆవిడకి సమర్పిస్తానో తెలియాలి. అమ్మ కొడుకు లేడని అనుభూతి ఎప్పుడూ కొరవడకూడదు. ఏనాటికైనా కృష్ణ ఆ లోటు భర్తీ చేయాలి. ఆ రోజు అమ్మ నిండు మనసుతో నన్ను తప్పక ఆశీర్వదిస్తుంది అనిపించసాగింది. సాయంత్రం 6 గంటలు అవుతుండగా అందరం ముస్తాబు అయ్యి తోటకి వెళ్ళాం. తోటకి వెళ్ళటానికి బయలుదేరే ముందు స్నానం చేయటానికి వెళ్తున్న నేను కావాలనే మమ్మీ ఏం చీర కట్టుకోను అని అడిగాను. పూలమాల కడుతున్న ఆవిడ చర్రుమన్నట్టు తలెత్తి చూసింది. నన్నెందుకు అడుగుతావు? తెంచుకున్నావుగా సంకెళ్ళు, ఇంక నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అంది. ఆ మాటల్లో తీవ్రతకి నా అభిమానం గాయపడింది. అక్కడి నుంచి మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. ఈ క్షణం నుంచి నేను బొట్టు కట్టు విషయంలో ఎవరినీ సంప్రదించదలుచుకోలేదు. పెట్టి తెరిచి చీరలన్నింటినీ చూశాను. తెల్లని ఫారెన్ నైలాన్ జార్జెట్ చీర మీద జరీ ఎంబ్రాయిడరీ చేసిన చీర తీసి కట్టుకున్నాను. అది సింపుల్గా ఉంది. కావాలని నగలేమీ పెట్టుకోలేదు. నేను తయారయ్యేసరికి ఆలస్యం కావటంతో అప్పటికే అమ్మ, నాన్నగారు, సారథి అందరూ తోటకి వెళ్ళిపోయారు. రాజు, నేను, మరికొంతమంది నా ఈడు పిల్లలం కలిసి వెళ్ళాం. ఇంట్లో చాలా పని ఉండడంతో అత్తయ్య రానంది. మేం వెళ్ళేసరికి అమ్మ, నాన్న, కృష్ణ, సారథి, షావుకార్లు ఇంకా ఎవరెవరో అంతా కలిసి తోటంతా కలియ తిరిగి చూస్తున్నారు. తోటలో మధ్యగా కొన్ని పొడగాటి బల్లలు, కుర్చీలు వేసి ఉన్నాయి. తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద టీ పార్టీకి అనువుగా అన్నీ అమర్చి ఉన్నాయి. నేను, రాజు, మిగతా ఆడపిల్లలం అందరం అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. చీకటి పడుతుండడంతో వీరాయి పెట్రోమాక్స్ లైట్లు తెచ్చిపెట్టాడు. అమ్మ వాళ్ళందరూ వచ్చి మా ప్రక్కన కూర్చున్నారు. సారథి చొరవగా నా పక్కన వచ్చి కూర్చుంటూ, కంగ్రాచులేషన్స్ మీనా, మీ ఆయన ఇంత సమర్థుడని కానీ ఇన్ని థాట్స్ ఉన్న మనిషిని కానీ నేను అనుకోలేదు. ఈ పల్లెటూరి వాతావరణం, ఈ గాలి, ఈ హాయి చూస్తుంటే నాకు కూడా ఇక్కడెక్కడైనా చిన్న ఇల్లు, కాస్త పొలం కొనుక్కుంటే బాగుండు అనిపిస్తోంది. సిటీ రద్దీకి విసిగెత్తిపోయినప్పుడల్లా ఇలాంటి చోట 4 రోజులుంటే ప్రాణం కాస్త తేరుకుంటుంది. సారథి నిష్కల్మషంగా జరిగిందేమీ మనసులో పెట్టుకోకుండా అలా చనువుగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. టీ పార్టీ సింపుల్గా జరిగినా చేసినవన్నీ రుచికరంగా కొత్త తరహాగా ఉన్నాయని అందరూ మెచ్చుకున్నారు. పార్టీ మధ్యలో అమ్మ నిర్మోహమాటంగా అనేసింది, మీరంతా ఇంత డబ్బు గల వాళ్ళు ఉండి కూడా ఈ ఊళ్ళు ఇంత అధ్వానంగా ఉండటం నాకేం బాగాలేదు. ఒక మంచి రోడ్డు లేదు, లైట్లు లేవు. మీరంతా ఏం చేస్తున్నట్టు అంది. అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని నసిగారు. ఎవరి పనులతో వారికి ఊపిరాడటం లేదని సంజాయిషి ఇచ్చారు. ఒకసారి గట్టిగా ప్రయత్నించమని, తను కూడా సహకరిస్తానని నాన్నగారు అన్నారు. పొద్దుపోవటంతో వచ్చిన వాళ్ళంతా నాన్నగారి దగ్గర, అమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. సారథి, అమ్మ దూరంగా నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. నాన్నగారు వచ్చి నా పక్కన కూర్చుంటూ, అమలు, ఇన్నాళ్లకి నీ పుణ్యమా అని కృష్ణవేణమ్మ గారి భర్తగా కాకుండా లాయర్ హనుమంతరావు గారిగా ఈ ఒక్క రోజున గుర్తించబడ్డాను అన్నారు. నేను ఆయన వైపు చూశాను. చల్లటి చిరునవ్వుతో నిర్మలంగా ఉన్న ఆ ముఖం పితృభక్తితో నా మనసంతా నిండిపోయింది. నేను కోరుకున్నది సాధించాననే తృప్తి, ఆనందం కలిగాయి. అక్కడ అందరూ, ముఖ్యంగా అమ్మ ఉందనే సంకోచం నన్ను వెనక్కి లాగింది. కానీ లేకపోతే వెంటనే వంగి ఆయన పాదాలు కళ్ళకి అద్దుకుని ఉండేదాన్ని. దూరంగా ఉన్న అమ్మ రాజుని పిలిచి ఏదో చెప్పింది. రాజు మా దగ్గరకు వచ్చి, మామయ్య ఇంక ఇంటికి వెళ్దామా అని అడుగుతోంది అత్తయ్య అంది. నాన్నగారు లేచారు. ఆయనతో పాటు నేను లేచాను. నా భుజం మీద చేతులు వేసి అదిమి కూర్చోబెడుతూ, ఏయ్ నిన్నెవరు పిలిచారు, కూర్చో అంది. నేను వస్తున్నాను అన్నాను. అన్నయ్య ఉండమన్నాడు, నీతో ఏదో మాట్లాడాలట. మీ ఇద్దరూ కలిసి తర్వాత రండి. రాజు కొంటెగా నవ్వి వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. అమ్మ నాతో కనీసం వెళ్తున్నానని కూడా చెప్పలేదు. వీరాయి మరో 4 వచ్చి బల్లలు, కుర్చీలు సర్దేస్తుండడంతో నేను లేచి వెళ్ళి అరుగు మీద కూర్చున్నాను. మీరు కూర్చోండమ్మా, మిగతావి తీస్తాం అన్నాడు వీరాయి. పర్వాలేదులే అన్నాను. పెట్రోమాక్స్ లైట్లు అన్నీ తీసేసి ఒకటి అట్టే పెడుతుంటే నేను అది కూడా తీసేయమన్నాను. పౌర్ణమి వెళ్ళిన తదియ కావడం వల్ల తెల్లటి వెన్నెలతో తోటంతా ఆవరించుకుంటోంది. ఆ లైటు కూడా తీసేస్తే తప్ప ఆ వెన్నెల అందం తెలియదు అనిపించింది.
వీరాయి లైట్లన్నీ తీసేసి బల్లలు సర్దించి వెళ్ళిపోయాడు. నేను తోటంతా కలిగి చూస్తూ కూర్చున్నాను. అమ్మ వాళ్ళని సాగనంపటానికి వెళ్ళిన కృష్ణ ఇంకా తిరిగి రాలేదు. తోటలో ప్రతి ఆకు, ప్రతి చిగురు నా వైపు ఆపేక్షగా చూస్తున్నట్టు అనిపించసాగింది. నిజం చెప్పాలంటే కృష్ణ వ్యక్తిత్వాన్ని అద్దం పట్టి నాకు చూపించింది ఈ తోటే. మేమిద్దరం సన్నిహితం అవటానికి ఈ తోటే కారణం. ఈ తోట కృష్ణకి లేకుండా పోతుందేమోనని ఒకప్పుడు భయంతో నా గుండెలు ఎంత విలవిల్లాడాయో. ఆ రోజు నాన్నగారు కృష్ణ పేరిట రిజిస్టర్ చేయించి తెచ్చి ఇచ్చిన కాగితాలు చూడగానే నేను పొందిన ఆనందం గుర్తుకు వచ్చింది. నేను నిమ్మలూరు వచ్చినప్పటి నుంచి జరిగిన ప్రతి దృశ్యం కళ్ళ ముందు గిరగిరా తిరగసాగింది. ఆ రోజు సుందరి అలా మండిపడి వెళ్ళకపోతే, శేషయ్య రాజు పెళ్లి చెడగొట్టి ఉండకపోతే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవేమో. ఏమిటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు? కృష్ణ పలకరించడంతో ఉలిక్కిపడ్డాను. కృష్ణ వచ్చి నా పక్కన కూర్చుంటూ, అమ్మయ్యా, ఇప్పటికీ ఊపిరి పీల్చడానికి తీరిక చిక్కినట్టయింది అన్నాడు. అందరూ వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారు. కొద్దిసేపు ఇద్దరిలో ఎవరమూ మాట్లాడలేదు. వెన్నెల పరుచుకుని ఉన్న ఆ తోట అందాన్ని, ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తున్నట్టు కూర్చుండిపోయాం. కృష్ణ హఠాత్తుగా చెప్పులు వదిలి కాళ్ళెత్తి గట్టు మీద పెట్టుకొని వెనక్కు వాలి నా ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నాడు. ఎప్పుడూ నేను చనువు చూపించడం, అతను వెనక్కు తగ్గటం అలవాటు. ఈసారి వ్యతిరేకమైంది. ఏమిటి ఆలోచిస్తున్నావు చెప్పు అన్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పు ఎదురు ప్రశ్నించాను. కలలా అసహజంగా ఉన్న వాస్తవం నిజమని నా మనసుని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాను. సరిగ్గా నేను కూడా అదే పని చేస్తున్నాను. అతని ముఖం సీరియస్గా అయింది. అత్తయ్యని మావయ్యని మళ్ళీ చూసి సరిగ్గా మాట్లాడే వరకు నువ్వు నా భార్యవని నేను నమ్మలేదు. ఎంత గొడవ అవుతుందోనని భయపడ్డాను. అయింది చాలేదా? అది లెక్కలోనిది కాదు. నేను ఇంకా ఏదో అనుకున్నాను. ఏవేవో ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకున్నాను. ముఖ్యంగా అత్తయ్య ఇంత తేలికగా వదులుతుందని అనుకోలేదు. నేను హఠాత్తుగా చెయ్యి జాస్తూ అన్నాను, నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి. అమ్మ ఏమన్నా ఏం చేసినా నువ్వు సహనంతో క్షమించాలి. అమ్మకి కొడుకులు లేని కొరత భర్తీ చేయాలి. ఇది నా అభ్యర్థన. మీనా, అత్తయ్య నాకు అవకాశం ఇవ్వాలే గాని అంతకంటే ఆనందం నాకింకేముంటుంది అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. మన ఊరికి దక్షిణంగా చెరుకు తోట అమ్మకానికి ఉంది. అది అత్తయ్య కొంటోందట. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారులే. అందులో సారథి అత్తయ్య ఇద్దరూ జాయింట్గా షేర్ తీసుకుంటారట. నేను ఆశ్చర్యంగా చూశాను. ఈ కాస్త వ్యవధిలో ఇన్ని నిర్ణయాలా? నాకు అర్థమైంది. అలాంటిది ఏదైనా ఉంటే తప్ప అమ్మ ఈ ప్రాంతాలకి రాలేదు. కేవలం నన్ను చూడడానికి వచ్చినట్టు కాకుండా ఇక్కడ పని మీద వచ్చినట్టు వస్తుంది కాబోలు. ఏరి కోరి నేను కృష్ణని చేసుకున్నందుకు నా జీవితం ఎలా ఉంటుందో అడుగడుగునా గమనించక మాంతుందా? నేను కృష్ణ జుట్టులోనికి వేళ్లు పోనిచ్చి సరిచేస్తూ భవిష్యత్తును ఊహించడానికి ప్రయత్నించసాగాను. అతను కూడా పరధ్యాసగా చూస్తూ అన్నాడు, ఇంత క్రితం తోటకి వస్తుండగా మామయ్య ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను నాతో తీసుకువచ్చేసినందుకు ఫలితంగా రాజుని వాళ్లతో పంపాలట. రాజుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారట. దాని పెళ్లి కూడా వాళ్లే చేస్తారట. అది అత్తయ్య ఆలోచనట. నిజంగా? మరి నువ్వేమన్నావు? ఆదుర్దాగా అడిగాను. నిన్ను అడగాలి అన్నాను. చచా, అలా ఎందుకన్నావు? వెంటనే ఒప్పేసుకుంటే పోయేది. అంతకంటే మనకింకేం కావాలి? కానీ మీనా, మన చేతుల మీదుగా రాజు పెళ్లి చేద్దామని అనుకోలేదు. అమ్మా నాన్న అయితే మాత్రమేం, ఇది ఇంకా ఎక్కువైన విషయం కదూ. అందులో ముఖ్యంగా అమ్మ అడిగినప్పుడు. ఏమో, నీ ఉద్దేశం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. కాదని చెప్పటం బాగుండదని నిన్ను అడగాలని అన్నాను. అతను నా ఒళ్ళోంచి లేవబోయాడు. నేను భుజాలు పట్టి లేవకుండా ఆపాను. కోపం వచ్చిందా నా మీద? నీ మీద? అతని కళ్ళు నా మీద నిలిచాయి. ఇప్పుడే అడుగుతున్నాను. ముందే తెలుసుకుని ఉంటే నయం. భవిష్యత్తులో నా మీద ఎప్పుడైనా నీ కోపం వస్తే ఏం చెయ్యాలో చెప్పు. ఆ క్షణంలో కొద్దిసేపు మౌనంగా ఊరుకో. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నా మీద విడుచుకుపడు. అతను నవ్వాడు. నేను కూడా నవ్వాను. నవ్వుతూనే నిట్టూర్పు విడుస్తూ అన్నాను, అమ్మయ్యా, మన పెళ్లితో అన్ని సమస్యలు తీరిపోయినాయి. ఇలా అని తెలిసి ఉంటే నేనెప్పుడో ఈ పని చేసి ఉండేదాన్ని. కృష్ణ ముఖం గంభీరంగా అయింది. పెళ్లితో నీకు సమస్యలు తీరిపోయినాయేమో, కానీ నాకు మొదలైనాయి. నీకేం సమస్యలున్నాయి
ఆశ్చర్యంగా అడిగాను. ఏమున్నాయా, ముందున్నవన్నీ సమస్యలే. 7 మల్లె పువ్వుల ఎత్తుగా అతి సుకుమారంగా పెరిగిన నువ్వు ఏరి కోరి వచ్చి నా జీవితంలో భాగం పంచుకుంటే నాకు సమస్యలుగాక ఇంకేమిటి? మేమందరం ఉన్నట్టుగా ఏ సౌకర్యాలు లేని ఈ చిన్న ఇంట్లో నిన్ను ఉంచగలనా? నన్ను చేసుకోవడం వల్ల నువ్వు సుఖాలకి దూరమయ్యావని ఈ ప్రపంచం ఒక్క నిమిషమైనా అనుకుంటే నేను బ్రతకగలనా? చాలు చాలు, ఇంకా నాకేం చెప్పొద్దు మిస్టర్ కృష్ణారావు. అలాంటి విషయాల్లో మీరు రవంత కూడా సందేహం పెట్టుకోవద్దు. ఈ మీనాకి ఈ క్షణం నుంచి పతియే ప్రత్యక్ష దైవం. అతను నిలిచిన చోటే స్వర్గం. అతను ఇవ్వలేని వాటిని గురించి బాధపడదు సరికదా, కలలో కూడా ఆలోచించదు, సరేనా? కృష్ణ నా ముక్కు పట్టి ఊపాడు. మిస్ మీనా, మెనీ మెనీ థ్యాంక్స్ అంటూ లేచి సరిగ్గా కూర్చున్నాడు. నన్ను చెయ్యి పట్టి లేవదీసి ఇలారా అంటూ తోటకి కుడివైపు చివరగా తీసుకెళ్లాడు. అక్కడున్న చెట్టుకి ఆనుకుని నిలబడి ఎడం చెయ్యి చాచి వేలు పెట్టి చూపిస్తూ, అదిగో అక్కడ, అదంతా చూశావా అన్నాడు. నేను కళ్ళెత్తి చూశాను. దిగంతాల వరకు వ్యాపించినట్టు మనోహరమైన వెన్నెల. నేను చూశానన్నట్టు తల తిప్పుతూ చాలా బాగుంది అన్నాను. బాగుందా? ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు. వెన్నెలలో ఆరుబయట ఇంత అద్భుతంగా ఉంటుందని నాకింతవరకు తెలియదు. నీ మొహం, నేను చూపించింది వెన్నెల కాదు, మన తోటకి ఆనుకొని ఉన్న బంజరు భూమి. అది 10 ఎకరాలు ఉంది. ఉంటే అది కూడా ఎప్పటికైనా కొని మన తోటకి కలిపి వేస్తాను. అందులో అన్ని సౌకర్యాలతో ముందు చిన్న డాబా వేస్తాను. ఆ డాబా మీద గది నీకు ప్రత్యేకం. నేనిక్కడ పని చేసుకుంటూ మీనా అని కేక పెడితే నువ్వు ఆ అంటూ పిట్టగోడ దగ్గరికి వచ్చి కనిపించాలి, తెలిసిందా అన్నాడు. తెలిసింది. కృష్ణ చెయ్యెత్తి నా తల మీద పెడుతూ, ఇది నా శపథం. ఈ శపథం నెరవేరే వరకు నిద్రపోను, రాత్రింబవళ్ళు కష్టపడతాను. నేను అతని చెయ్యి విసురుగా తీసేశాను. సరే, నువ్వు అలా రాత్రింబవళ్ళు ఆ ఇల్లు కోసం శ్రమపడుతూ కూర్చో. ఆ గొడవలో పడి నన్ను మర్చిపో. అప్పుడు నాకు బోరు కొట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. బుద్ధిమంతురాల్లా ముఖం పెట్టి, మమ్మీ, కృష్ణ విషయంలో నేను చాలా పొరపడ్డాను. బుద్ధి తక్కువైంది, నాకు డైవోర్స్ ఇప్పించు అని అడుగుతాను. నువ్వు ఇల్లు కట్టడం పూర్తి చేసేసరికి అందులో ఉంటానికిక నేనుండను. ఆ పైన మాట్లాడనివ్వకుండా కృష్ణ చప్పున చెయ్యి జాచి నా నోరు మూసేశాడు. మీనా, ఏమిటా మాటలు అన్నాడు. అతని కళ్ళల్లో కోపం, బాధ రెండూ కనిపించాయి. లేకపోతే నువ్వనే మాటలేమిటి? బంజరు మళ్ళీ సాగు చేస్తాట, ఇల్లు కడతాట, మళ్ళీ ఓ 10 ఏళ్ళు నానా కష్టాలు పడతాట. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, అవసరానికి మించి నువ్వు ఏ కాస్త ఎక్కువ శ్రమపడినా నేను ఊరుకోను. ఇది వరకు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం ఏది చేయాలనుకున్నా గవర్నమెంట్ ఎంత సాయం చేస్తుందో తెలుసా? తెలుసు. అప్పు చేస్తే సరిపోతుందా? అది మళ్ళీ తీర్చొద్దు. ఆ తీర్చటానికి ఎన్ని బాధలు పడాలి? సీరియస్గా మాట్లాడుతున్న వాడల్లా అతను హఠాత్తుగా పక్కాలన నవ్వాడు. ఇది బాగుంది. పెళ్ళి అయ్యి 25 ఏళ్ళు గడిచిన దానిలా పోట్లాడుతున్నావు. మీనా, నువ్వు ఎప్పుడూ నాతో ఇలా దెబ్బలాడుతూనే ఉండాలి. దెబ్బలాడటం మానేశావంటే చూడు, నేనే అమ్మ దగ్గరికి పంపేస్తాను. నువ్వు పోట్లాడుతుంటే ఎంత బాగుందో తెలుసా? మొదట భరించలేనంత కోపం వచ్చినా తర్వాత ఏదో చెప్పలేని ఉత్సాహం, బలం వస్తాయి. నీకు తెలియకుండానే ఎదుట మనిషిలో జీవం పోస్తావు. కృష్ణ నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నా తలని తన హృదయానికి హత్తుకుంటూ అన్నాడు. అతని కంఠం లాలనగా, ఆర్ద్రతగా మారింది. మీనా, నేను చిన్నప్పటి నుంచి దేన్నైనా సరే కష్టపడి సాధించుకోవాలనే మనస్తత్వం కలవాడిని. అదృష్టం అంటే నమ్మకం లేని వాడిని. ఊరికే కలలు కనటం అనేది నా స్వభావానికి విరుద్ధం. కానీ నువ్వు మొట్టమొదటిసారిగా నిమ్మలూరు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండానే నాలో ఒక సుందర స్వప్నం రూపుదిద్దుకోసాగింది. అది ఇలా అదృష్టంగా మారి నన్ను వరిస్తుందని కలలో కూడా అనుకోలేదు. నువ్వు నాలో ఏం చూశావో, నన్ను చేసుకోవాలని ఎందుకు పట్టుబట్టావో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నా చెయ్యి ఎత్తి చెంపకి ఆనించుకున్న అతను హఠాత్తుగా ఏదో స్ఫురణకి వచ్చినట్టుగా జేబు తడుముకుంటూ, అన్నట్టు మర్చిపోయాను, అమ్మ నీకు ఇవ్వమని ఒకటి ఇచ్చింది అన్నాడు. ఏమిటది? కుతూహలంగా అడిగాను. కృష్ణ జేబులో నుంచి గాజుల జత ఒకటి తీసి నాకిస్తూ, అమ్మ ఈ రాత్రి వీటిని నీకివ్వమంది. వ్యవధి లేకపోవడం వల్ల కొత్తవి చేయించలేకపోయిందట. తర్వాత మార్పించి నీ ఇష్టం వచ్చినట్టు చేయిస్తానని చెప్పమంది. కృష్ణ నా చెయ్యి అందుకుని గాజులు ఎక్కించసాగాడు. ఇప్పుడు నాకెందుకు ఇవి వారించబోయాను. కానీ అతను వినలేదు.
ఏమో నాకేం తెలుసు, అమ్మ ఇవ్వమంది ఇస్తున్నాను. ఈ రాత్రే ఎందుకు ఇవ్వాలిట? ఏమిటా ప్రత్యేకత? కృష్ణ నా వైపు చూశాడు. ఏమో, నీకు తెలియంది నాకు మాత్రం ఏం తెలుస్తుంది? అతని అమాయకత్వం నటించాలని చూసినా ఆ కళ్ళల్లో కొంటెతనం మిలమిలలాడుతూనే ఉంది. అయితే కృష్ణ నాతో మాట్లాడాలని, అందరితో వెళ్ళిపోకుండా ఉండమని కోరింది ఇందుకన్నమాట. గాజులు తొడగటం పూర్తి అవగానే ఇక ఇంటికి వెళ్దామా అన్నాను. అతను నా వైపు విచిత్రంగా చూశాడు. పొద్దుపోయింది, ఇంటి దగ్గర వాళ్ళంతా ఏమైనా అనుకుంటారేమో అంటూ నసిగాను. కృష్ణ నా మాట వినిపించుకోనట్టు, అబ్బా దాహం వేస్తోంది, ఇక్కడెక్కడా మంచినీళ్ళు లేనట్టున్నాయి అన్నాడు. అక్కడున్నాయేమో చూసి వస్తాను అన్నాను, దూరంగా తోట మధ్యలో ఉన్న ఇంటివైపు చూపిస్తూ. ఇది వరకు పాకగా ఉండే ఆ ఇంటిని ఈ మధ్య కృష్ణ ఎప్పుడో పెంకుటిల్లుగా మార్పు చేశాడు. అక్కడకు వచ్చి దగ్గరగా వేసి ఉన్న ఆ ఇంటి తలుపు తెరిచి లోపల అడుగుపెట్టిన నేను అప్రయత్నంగా మంత్రముగ్ధురాలిలా రెప్ప వేయటం మర్చిపోయినట్టు నిలబడి చూడసాగాను. ఆ గది మామూలుగా లేదు. ప్రథమ రాత్రి నూతన దంపతుల కోసం ప్రత్యేకంగా అలంకరింపబడినట్టుగా ఉంది. మంచం నిండా రకరకాల పూలు పరిచి ఉన్నాయి. దిళ్ల మీద ఆ పూలతోనే అందంగా స్వీట్ డ్రీమ్స్ అని పేర్చబడి ఉన్నాయి. గదిలో మూలగా అల్లిక గుడ్డ పరిచిన స్టూలు మీద లాంతరు వెలుగుతోంది. అన్నయ్య నీతో మాట్లాడాలట అన్న రాజు మాటల్లో అర్థం, అమ్మ ఈ రాత్రికి నీ చేతికి గాజులు ఇవ్వమంది అన్న కృష్ణ మాటల్లో అంతరార్థం ఒక్కసారిగా అర్థమైంది. నా బుగ్గల్లోకి వేడి రక్తం సర్రున పాకి వచ్చింది. అక్కడి నుంచి ముందుకు కదలలేనట్టు, వెనక్కి తిరిగి వెళ్ళటానికి శక్తి లేనట్టు అక్కడే బొమ్మలా నిలబడిపోయాను. కొద్దిసేపైన తర్వాత నా వెనక అడుగుల శబ్దం వినిపించింది. నేను వెనక్కు తిరగలేకపోయాను. మీనా, అతి దగ్గరగా వచ్చి అతను మృదు మధురంగా పిలిచాడు. నేను పక్కకు తిరిగాను. కళ్ళెత్తి అతని వైపు చూడాలనుకున్నాను, కానీ అది కూడా సాధ్యం కాలేదు. అతని చేతులు నా భుజాల మీద ఆనాయి. నేను చప్పున అతని గుండెల్లో తలదాచుకున్నాను. అతని పెదవులు నా పాపిట్లో చుంబించాయి. మీనా, రెండోసారి లాలనగా పిలిచాడతడు. అది పిలుపులా లేదు, మీ నా అన్న 2 అక్షరాల్లో అతని భవిష్యత్తు చూసుకుంటున్నట్టుగా, కోర్కెలు ఆశయాలు పేర్చుకుంటున్నట్టుగా, స్వర్గాన్ని చవిచూస్తున్నట్టుగా ఉంది. నాకు ఆ క్షణంలో అతని కంఠం 1000 గొంతులుగా మారి, అతని ప్రతిరూపం అయిన ఆ తోటలో ప్రతి చిగురులో నుంచి, ప్రతి ఆకులో నుంచి, రెమ్మ రెమ్మ నుండి, కొమ్మ కొమ్మలో నుంచి మీనా 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 అని మృదుమధురంగా ప్రతిధ్వనిస్తూ పిలుస్తున్నట్టుగా అనిపించసాగింది. మనస వాచ ఆ పిలుపులో ఐక్యమైపోతున్నట్టు అనుభూతి చెందుతూ నిలబడ్డాను నేను. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.